మంచి వాతావరణాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ రోజున చక్కగా దేవుని సన్నిధిలో ఆత్మీయంగా మరి భౌతికంగా రెండు రకాలుగా మనకు దేవుడు మంచి వాతావరణం ఇచ్చాడు, ప్రకృతి పరంగా ఆత్మీయంగా. సో లెట్స్ టర్న్ టు ది బైబిల్. పరిశుద్ధ గ్రంథం వైపు తిప్పుదాం. మనం మాట్లాడుకుంటున్న బైబిల్ స్టడీ 5th సీల్, 5వ ముద్ర. ప్రకటన 6వ అధ్యాయము 9 నుండి 11 వచనాలు. వధువుగా పెళ్లి కుమార్తెగా మనం ఖచ్చితంగా ఈ 5వ ముద్రను గ్రహించాలని నేను కోరుతున్నాను. వి హ్యావ్ టు బి, మనం దీన్ని ఖచ్చితంగా చూడాలి 5వ ముద్రను. సో ప్రకటన 6వ అధ్యాయము 9 నుండి 11 వచనాలు చదువుకుందాం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచితిని. వారు, నాదా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇవ్వబడెను. మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్క లెక్క పూర్తగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. ప్రభు ఈ మాటలను దీవించును గాక. లెట్స్ ప్రే, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఓ దేవానికి స్తోత్రములు. రక్తం క్రిందికి వస్తున్నాం. మమ్మల్ని పూర్తిగా నీ రక్తంలో, గొర్రెపిల్ల రక్తంలో మా ప్రతి పాపమును కడగమని ప్రార్థిస్తున్నాం. మా అంతరంగాన్ని శుభ్రపరచమని కోరుతున్నాం. వాక్యమనే వేరుపరచు జలము చేత మమ్మల్ని కడగమని ప్రార్థిస్తున్నాం. ఆ వాక్యమనే వేరుపరచు జలములు ప్రభువా ఈరోజు అది ఈ కాల వర్తమానమై ఉన్నది. దానితో మమ్మల్ని కడుగుము దేవా, మమ్మల్ని శుభ్రపరచుము దేవా. మా అంతరంగాలను నీ ఆత్మతో నింపుము తండ్రి. మా నరములోని పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడుదును గాక. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము, పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము మా నరములలోనికి వచ్చే భాగ్యము దయచేయి. మేము పూర్తిగా నీ వారిగా మారే భాగ్యము దయచేయి. మరి నీ వాక్యము నీవు మా కొరకు తెరవమని ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే దేవా, ఎల్లప్పుడూ ముద్రలను తెరుస్తున్నది ఆ గొర్రెపిల్లని. ఇప్పుడు కూడా ఆ గొర్రెపిల్ల మాకు తెరవాలి. అప్పుడే మాకు ఇవి అర్థమవుతాయి. ఆ గొర్రెపిల్ల మాకు తెరుస్తాడని నమ్ముతున్నాం. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ మాకు ఈ ముద్రలను తెరుస్తాడని నమ్ముతున్నాం మాకు. ఎందుకంటే ఆ ముద్రలో ఉన్నది మేమే గనక. మా ఛాయలు అందులో ఉన్నాయి ప్రభువా, మా నీడలు అందులో ఉన్నాయి, మా నిజ స్వరూపం అందులో ఉన్నాయి. అందుకే నువ్వు తప్పకుండా తెరిచి మాకు చూపించు దేవా. మేము ఎవరమో, ఈ భూమిపైన ఎందుకున్నామో, మా జీవితము పట్ల నీకున్న ప్రణాళిక ఏమిటో అవన్నీ మాకు స్పష్టముగా అర్థమయ్యేటట్లుగా మాతో మాట్లాడు ప్రభువా. తండ్రి, వచ్చిన నీ పిల్లలందరినీ దీవించు. ప్రతి ఒక్కరికి నీ ఆత్మ అభిషేకముతో ప్రత్యక్షతను దయచేయి. ఏ పరిశుద్ధాత్మ అనేది ఇక్కడ ఉండి మాట్లాడుచున్నాడో అదే పరిశుద్ధాత్మ అందరిలో తండ్రి ఉండి ఆయన బోధకుడిగా, ఆయననే ప్రభువ అంతరంగంలో బోధకుడిగా, ఉపదేశకుడిగా ఉండి మాకు ఈ విషయాలను వివరించినట్లు నీ అభిషేకమును మాకు దయచేయి. మాతో మాట్లాడు ప్రభువ. మాకు కావాల్సిన వర్తమానం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. దయచేసి కూర్చునండి. ప్లీజ్ బి సిట్ డౌన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి శుభములు మరి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రియమైన దేవుని పిల్లలారా, మరి యొక్క మధ్యాహ్న కాల సమయంలో 5వ ముద్ర మీద నేను కంటిన్యూ చేస్తానని చేస్తున్నాను. బికాస్ దిస్ 5th సీల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ 5వ ముద్ర మనకు చాలా ప్రాముఖ్యమైనదని మొన్న మీటింగ్లలో మనకు అర్థమైంది. 5వ ముద్రలో గొర్రెపిల్ల 5వ ముద్రను విప్పినప్పుడు మనకు వధింపబడిన వారి యొక్క ఆత్మలు, చంపబడిన వారు, వధింపబడిన వారు, అదేదో న్యాచురల్గా ప్రకృతి పరంగా వచ్చిన మరణం కాదు. అది చంపబడ్డారు వీళ్ళు, వధింపబడ్డారు వీళ్ళు. వధింపబడిన వారి యొక్క ఆత్మలను బలిపీఠం క్రింద
మీరు గమనించారా? వీళ్ళు 6వ పరిమాణంలో లేరు. వీళ్ళు ఎంతమంది 7 పరిమాణాలు విన్నారు? 6వ పరిమాణంలో లేరు వీళ్ళు. ఎందుకంటే 6వ పరిమాణంలో ఉన్న వాళ్ళందరూ విశ్రాంతిలో ఉన్నారు. దే హ్యావ్ ద థియోఫనీ బాడీస్. ఇప్పుడు వారి యొక్క థియోఫనీ శరీరాలను, దాన్నే పౌలు గారు అన్నాడు, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యముగా అయిన మరొక గుడారం పరలోకమందు మన కొరుకున్నది. మరి ఇప్పుడు వధువులో ఒక సభ్యుడు ప్రభులో నిద్రిస్తే, మరణిస్తే కాదు, నిద్రిస్తే, ఎందుకంటే ప్రవక్త అంటాడు వధువుకి మరణం లేదు, పెళ్లి కుమార్తెకు మరణం లేదు. మనం ఆల్రెడీ మరణమును దాటి జీవములోనికి ప్రవేశించాం. అవునా కాదా? యోహాను సువార్త 5వ అధ్యాయంలో చెప్పబడిందా లేదా? ఏమని చెప్పాడు? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. మనం ఇదివరకే దాటి ఉన్నాం. మనం అవునండారా? మరి ఎప్పుడైతే మనం దాటి ఉన్నామో, మరణాన్ని దాటి ఉన్నప్పుడు మనకు మరణం రాదు. మరి ఇదేంటిది బ్రదర్? జస్ట్ విశ్రాంతి. బ్రతమానం ఏమంటాడంటే ప్రభునందు నిద్రించుట. పౌలు గారు అందుకే ప్రభునందు నిద్రించిన వారి గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అని తెస్సలోనికి రాసిన పత్రికలో అంటున్నాడు. మీరు గమనించారు? అక్కడ నిద్రించిన వారు అంటున్నాడు. అక్కడ మాట అంతా వాడేది ఏంటిదంటే నిద్ర నిద్ర నిద్ర. ఎందుకంటే నిద్ర అనేది ఏమిటి అంటే అది ఒక విశ్రాంతి. ఇప్పుడు 7 సంఘకాలలో ఉన్న వధువు ఆమె నిద్రలో ఉంది. ఆమెనంటారా? ఆమె విశ్రాంతిలో ఉన్నది. ఆమె ఇప్పుడు 6వ పరిమాణములో వాక్యము చెప్పినట్లుగా ఆ పరలోకమందున్న శరీరం, దాన్నే అక్షయ శరీరం అని, దాన్నే అమర్త శరీరం అని, దాన్నే గ్రీకు భాషలో థియోఫనీ అని పిలుస్తారు. ఆ శరీరంలో వాళ్ళు అక్కడ ఉన్నారు. మట్టి శరీరం మరలా మట్టి అయిపోయింది. అక్కడ పునరుద్ధానం రోజు ఏం జరుగుతుంది? మట్టి శరీరం కూడా లేపబడుతుంది. ఈ 7 సంఘకాలలో ఈ 2000 సంవత్సరాలు ఉన్న వధువు వాళ్ళందరూ, ఆ భక్తులందరూ, ఆ పరిశుద్ధులందరూ పునరుద్ధానం రోజున, ఎత్తబడే రోజున లేపబడతారు. వాళ్ళు అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. వాళ్ళందరూ లేపబడతారు. వాళ్ళ శరీరాలు మళ్ళీ లేపబడతాయి. అప్పుడు క్షేమైన శరీరాల పైన అక్షయ శరీరం ధరించుకున్నప్పుడు అప్పుడు అది మహిమా శరీరంగా మారుతుంది. అవునంటారా? మన గృహ కుడికలో కూడా చెప్పిన ఈ విషయాన్ని. సో వెన్ దే బికమ్ ద గ్లోరిఫైడ్ బాడీ, వారు మహిమా శరీరాలుగా మారినప్పుడు ఇక వారు ఏ పరిమాణంలో అయినా ఉండగలరు. వాళ్ళు 7 పరిమాణంలో చెప్పాను నేను. దాన్ని త్వరలోనే దాన్ని స్టడీ మొదలు పెడతాను నేను. 7 పరిమాణములది ప్రభు చిత్తం అయితే. ఎందుకంటే అది చాలా అద్భుతమైన స్టడీ. బహుశా 1 సంవత్సరం తీసుకుంటుందేమో, చూద్దాం. దేవుడు ఎన్ని సంవత్సరాలు ఇస్తే అన్ని సంవత్సరాలు పోదాం. అవునంటారా? ఎందుకంటే అది అద్భుతమైన స్టడీ అది. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ 5వ ముద్ర గొర్రెపిల్ల విప్పినప్పుడు ఇప్పుడు 6వ పరిమాణంలో ఉన్న పరిశుద్ధులను కాదు చూస్తున్నది. యోహాను ఇక్కడ బలిపీఠము క్రిందున్న ఆత్మలను వాళ్ళు కూడా వధింపబడిన వారయ్యని బైబిల్ చెప్తున్నది. దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిరి అంటున్నాడు. వింటున్నారా? సో యోహాను, కాబట్టి ఇక్కడ యోహాను 6వ పరిమాణానికి కొనుపబడతలేడు. యోహాను 7 సంఘకాలంలో వధువు దగ్గరికి కాదు వెళ్తున్నది. యోహాను ఇక్కడ చూస్తున్న ఆత్మలు వేరు. వీళ్ళు బలిపీఠం క్రింద ఉన్న ఆత్మలని, పైగా వీళ్ళు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును. ఇక్కడ యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యం లేదు. వధువు దేనికోసం చనిపోయింది? అపోస్తలులందరూ ఏ నామం కొరకు చనిపోయారు? యేసుక్రీస్తు నామం కొరకు చనిపోయారు. వధువు ఏ నామము కొరకు హతసాక్షులైంది? యేసుక్రీస్తు నామం. అవునా కాదా? కానీ ఇక్కడ వీళ్ళు బలిపీఠం కింద ఉన్న ఆత్మలు వీళ్ళు యేసుక్రీస్తు నామం కొరకు చనిపోయినట్లేదు. ఇక్కడ వీళ్ళు ఏమని ఉన్నదంటే తామిచ్చిన సాక్ష్యము, దేవుని వాక్యము నిమిత్తము తామిచ్చిన సాక్ష్యం నిమిత్తం. ఏంటి వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం? యూదులని చెప్పుకున్నందుకే, ఇజ్రాయేలులని చెప్పుకున్నందుకే వీళ్ళను చంపేశారు.
అది ఎక్కడో జరగలేదు, 7వ సంకాలంలోనే జరిగింది. చూడండి, 7వ ముద్ర కింద వధువుకి బలిష్ఠుడైన దూత దిగొస్తున్నాడు. వింటున్నారా? 7వ ముద్ర కింద ఇజ్రాయేలుకు 7 బూరలు ఊదబడుతున్నాయి. ఆర్ యు క్యాచింగ్? వింటున్నారా నేను చెప్పింది? 7వ ముద్ర కింద ఇజ్రాయేలుకు 7 బూరలు ఊదబడుతున్నాయి. 7వ ముద్ర కిందనే వాళ్ళకు మరి ఆ హిట్లర్, ముసలోని, స్టాలిన్, ఐక్మెన్ ఈ 4 నియంతల ద్వారా హింసలు పొందుకొని యూదులని చెప్పుకున్నందుకే దేవుడు వాక్యము నిమిత్తము, తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము, అదే ఇజ్రాయెల్ని చెప్పుకున్నందుకే వాళ్ళను చంపేశారు. అందుకే వాళ్ళు తిరిగి మళ్ళీ ఒక దేశముగా ఏర్పడ్డారు. అక్కడ ఈ ఛాయ పాత నిబంధనలో ఉందా? ఫరో ఇజ్రాయెలులో, ఐగుప్తులో ఉన్నారు, వీళ్ళు గోషాన్లో ఉన్నారు, ఐగుప్తు గోషాన్లో ఉన్నారు, కానీ వాగ్దాన దేశంలో లేరు. వింటున్నారా? అన్యుల మధ్యలో ఉన్నారు. ఇజ్రాయెల్ కూడా అన్యుల మధ్యలోకి వచ్చి 1900 సంవత్సరాలు అవుతుంది. తెలుసుగా మీ అందరికీ? క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ఏం జరిగింది? తీతు అనే ఒక రోమన్ సైన్యాధిపతి యెరూషలేమును ముట్టడి వేసి దొరికిన వాళ్ళని చంపేశాడా లేదా? చరిత్రలో రాయబడ్డదా లేదా? అది అవునా కాదా? దాని గురించి ఆల్రెడీ దానియేలు గ్రంథంలో ఉన్న ప్రవచనము యేసు గుర్తు చేశాడా లేదా? ఆల్రెడీ దానియేలులో ఉందా? 12వ అధ్యాయంలో ఉందా? నాశనకరమైన ఏ వస్తువు నిలబడుతుందని చెప్పాలా నాకు? 9వ అధ్యాయంలో కూడా ఉందా లేదా? నాశనకరమైన ఏ వస్తువు ఉంటుందని. సో ఆ నాశనకరమైన ఏ వస్తువును గురించి యేసు మళ్ళీ వాళ్ళకి ఎందుకు జ్ఞాపకం చేశాడంటే, ఆయన వెళ్ళిపోయిన తర్వాత అది జరగబోతుంది కనుక. ఓకేనా? అందుకే వాళ్ళకి జ్ఞాపకం చేశాడు ఆ ప్రవచనాన్ని. మరియు చరిత్రకారులు ఏమని చెప్పారంటే, ఎవరు తప్పించుకున్నారట అంటే ఆ తీతు యొక్క కత్తివాత నుండి యేసు శిష్యులు తప్పించుకున్నారు. యేసు బోధనను నమ్ముచున్న క్రైస్తవులు తప్పించుకున్నారు. దానికి కారణం ఏంటంటే, ఎప్పుడైతే తీతు తన సైన్యమును తీసుకొని, రోమన్ అధిపతి అయిన తీతు తన సైన్యమును తీసుకొని యెరూషలేమును ముట్టడి వేయడానికి వస్తున్నాడో ఆ సంగతి వీళ్ళకు తెలిసి, వింటున్నారా, యేసు చెప్పిన ప్రవచనాన్ని వీళ్ళు జ్ఞాపకం చేసుకొని, దానియేలు గ్రంథంలో చెప్పబడిన ప్రవచనాన్ని యేసు చెప్పాడు కనుక మత్తయి సువార్త 24లో అది జ్ఞాపకం చేసుకొని తీతు రాకమునుపే వాళ్ళ ఆ పట్టణాన్ని విడిచిపెట్టి పారిపోయారు. అక్కడ చరిత్రకారులు ఏమని రాశారంటే, ఆ కత్తివాత చేత చంపబడకుండా తప్పించబడిన వాళ్ళు ఎవరు అంటే క్యానిబల్స్. ఇంగ్లీష్లో క్యానిబల్స్ అంటారు. క్యానిబల్స్ అంటే నరమాంస భక్షకులు. అప్పుడు యేసుక్రీస్తు శిష్యులకు పెట్టిన పేరేం పేరంటే నరమాంస భక్షకులు. ఎందుకంటే యేసు ఉన్నప్పుడు ఏమన్నాడు? సజీవంగా ఉన్నప్పుడు ఆయన శరీరంలో ఉన్నప్పుడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అటువాడే నన్ను వెంబడించాలన్నాడు. అవునా? ఆ మాట వినే కదా 70 మంది శిష్యులు వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఆ మాట వినే కదా అప్పటి నుండి శిష్యులందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇక ఎన్నడూ ఆయన వెంబడించలేదు. సో ఆయన శరీరము తిని ఆయన రక్తం తాగమని చెప్పిన ఆ మాట ఆయన చనిపోయిన తర్వాత ఆయన తిరిగి లేచినాక దాన్ని యూదులు ఏమని కల్పించారంటే, యేసుక్రీస్తు శరీరాన్ని వాళ్ళు ఎత్తుకొని వెళ్ళి ఆయన బతుకున్నప్పుడు తినమని చెప్పాడు కనుక వాళ్ళు వాటిని ముక్కలు చేసుకొని తిన్నారు. వింటున్నారా? అందుకే ఆయన తిరిగి లేచాడని అబద్ధం చెప్తున్నారని వాళ్ళు ప్రచారం చేశారు. అలా నా బైబిల్ కూడా చెప్తున్నది. అవునా కాదా? వాస్తవంగా అక్కడ జరిగింది వేరు, కానీ అక్కడ వాళ్ళు తయారు చేసింది వేరు. మతము ఎంత నీచానికైనా దిగజారుతుంది. సత్యమును వ్యతిరేకించడానికి ఎంత నీచానికైనా దిగజారేదే మతం. మతం అనే ఆత్మ మనం కలుగుండరాదు. మనం పరిశుద్ధాత్మను కలుగుండాలి. మనం మత పిచ్చోళం కాదు. మన మతాన్ని రుజువు చేసుకోవడానికో మన మతం కోసము ఇంకేదో చేయడానికో మనం ఎప్పుడు ప్రయత్నించాం. మనం దేవుడు వాక్యం కోసం నిలబడతాం. వింటున్నారా? చూడండి, అప్పుడు ఆ చరిత్రకారులు రాసింది ఏంటిదంటే, ఈ నరమాంస భక్షకులని చెప్పబడుతున్న వాళ్ళే తప్పించుకున్నారు అని చెప్పారు. అంటే క్రైస్తవులను అప్పుడు అలా పిలిచేవాళ్ళు, నరమాంస భక్షకులని, యేసు శరీరం తిన్న వాళ్ళని. కాబట్టి వాళ్ళు మాత్రమే తప్పించుకున్నారు.
అక్కడ నుండి వచ్చిన వాడే తోమా. యు ఆల్ నో దట్. తోమా యేసుక్రీస్తు శిష్యులలో ఒక శిష్యుడు. మొదటిగా ఆయన కేరళలో దిగాడు, ఆ తర్వాత మద్రాసుకు వచ్చాడు. కేరళ తీరంలో దిగి, ఎందుకంటే అప్పుడు ప్రయాణ సాధనాలన్నీ ఏంటి చెప్పండి, ఓడల ద్వారానే. సో ఆయన అలా ఓడల్లో నుండి ఆయన ఎక్కడికి వచ్చాడంటే కేరళకు వచ్చాడు. ఆయన చరిత్ర మనకు దొరుకుతుంది. ఇప్పుడు పుస్తకాల్లో ఉన్నాయి, క్రైస్తవ పుస్తకాలలో అది స్పష్టంగా ఆయన చరిత్ర ఉంది. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు చూడండి, ఏదైతే యేసు చెప్పాడో అది అక్కడ నెరవేర్పు జరిగింది. ఆ క్రీస్తు శకం 70వ సంవత్సరంలో అప్పుడు చెల్లా చెదరైపోయిన ఇజ్రాయేలులు ఎన్ని సంవత్సరాలు? 1900 సంవత్సరాలు వాళ్ళు చెల్లా చెదరైపోయారు. వాళ్ళు వింటున్నారా? వాళ్ళకు దాని ఏమంటారంటే వాళ్ళకు స్వతంత్ర దేశం లేదు. వాళ్ళకు స్వాతంత్రత లేని వారిగా, శరణార్థులుగా ఆయా దేశాలలో బ్రతకడం మొదలుపెట్టారు. కానీ వాళ్ళు తిరిగి మళ్ళీ ఇజ్రాయెల్కు వెళ్తారని యేసు ఆల్రెడీ మొదటి రాకడలోనే ప్రవచించాడు. ఆయన చెల్లా చెదరయ్యే సంఘటన చెప్పింది ఆయన్నే. మళ్ళీ తిరిగి వాళ్ళు స్వాతంత్రత పొందుకొని మళ్ళీ ఇదే దేశంలోకి వస్తారని చెప్పింది కూడా ఆయనే. మీకు అర్థమవుతుందని చెప్పింది. ఇప్పుడు వాళ్ళు తిరిగి మళ్ళీ రావడం, అదే అంజురపు చెట్టు చిగురించడం. ఎందుకంటే యేసుక్రీస్తు ఒక రెండవ రాకడకు సూచనలు ఏంటని శిష్యులు అడిగారా లేదా? మత్తయి సువార్త 24వ 3 ప్రశ్నలకు జవాబు చెప్తున్నాడు యేసుక్రీస్తు. మొదటి ప్రశ్న, ఈ దేవాలయము రాతిపైన రాయి నిలవనేరదని చెప్పావు కదా, అది ఎప్పుడు జరుగుతుంది? రెండవ ప్రశ్న, నీ రాకడకు సూచనలేంటి? మూడవ ప్రశ్న, యుగ సమాప్తికి సూచనలేంటి, అంటే అంతానికి సూచనలేంటి? ఈ 3 ప్రశ్నలకు జవాబు చెప్తూ శిష్యులకు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 25వ అధ్యాయంలో 7 ముద్రలు తెరుస్తున్నాడు. జీసస్ ఈజ్ ప్రీచింగ్ 7 సీల్స్. మనం ఆల్రెడీ చూసాం 7 సీల్స్. దాంట్లో 7 ముద్రలు బోధించాడు ఆయన, అవునా కాదా? అందులో ఆయన రెండవ ప్రశ్నకు జవాబు చెప్తే ఏమన్నాడంటే, యేసుక్రీస్తు తన రెండవ రాకడను గూర్చిన సూచనలు ఏంటిదంటే ఆయన అన్నాడు, అంజూరపు చెట్టును గూర్చి ఒక ఉపమానము నేర్చుకున్నాడు. అంజూరపు చెట్టు చిగురించినప్పుడు వసంతకాలము వచ్చినదని మీరు ఎలాగైతే ఎరుగుతారో, ఆమేనంటారా? ఇక్కడ బైబిల్లో అంజూరపు చెట్టు ఎవరు అంటే ఇజ్రాయేలులు. ఆమేనంటారా? ఆయన మొదటి రాకడలో వచ్చినప్పుడు అంజూరపు చెట్టును శపించాడు ఆయన, అవునా కాదా? కానీ ఆయన రెండవ రాకడలో అంజూరపు చెట్టు ఏమవుతుందట? అదే సూచన. ఎవరికి సూచన? రెండవ రాకడకు సూచన. అంటే ఎవరు రెండవ రాకడలో ఉన్నది? వధువు ఉన్నది. ఇప్పుడు రెండవ రాకడ వాళ్ళకా మనకా? మొదటి రాకడ ఇజ్రాయేలులకు, రెండవ రాకడ వధువుకి. మీకు ఆల్రెడీ చెప్పాను నేను 3 రాకాల్లో, అవునంటారా? మొదటి రాకడ యాక్చువల్గా ఇజ్రాయేల్ కోసం వచ్చాడు, కానీ ఇజ్రాయేల్ ఏం చేశారు? దాన్ని త్రోసివేశారు. కాబట్టి ఆ సువార్త ఎటు తిరిగింది? ఇప్పుడు అన్యుల వైపు తిరిగింది. వాళ్ళకి ఇస్తున్న పాప క్షమాపణ వాళ్ళు అంగీకరించలేదు, అందుకే సువార్త మన వైపు తిరిగింది. మొదటి రాకడలో ఆయన వధువు కొరకు రక్తము కార్చడానికి వచ్చాడు, వధువుని రక్షించడానికి వచ్చాడు. రెండవ రాకడలో ఆయన వధువుని విమోచించి తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. మూడవ రాకడలో ఆయన వధువుతో కలిసి, ఆయన భార్యతో కలిసి భూమిపైన 1000 ఏళ్ళు పరిపాలన చేయడానికి వస్తాడు. 3 కమింగ్స్ 3 పర్పసెస్. 3 రాకడలకు 3 ఉద్దేశాలు, ఆమేనంటారా? సో ఇప్పుడు రెండవ రాకడ ఎవరి కోసం? ఇప్పుడు ఇది వధువు కోసం. ఇప్పుడు ఇది ఆయన ఎందుకు వస్తున్నాడు? ఇప్పుడు ఆయన వధువుని కొనిపోవడానికి. మొదటి రాకడలో ఇజ్రాయేల్ కోసం వచ్చిన ఆయన ఇజ్రాయేల్ కోసము, సమరుల కోసం వచ్చాడు. ఎందుకంటే వాగ్దానం ఇప్పుడు నోవా యొక్క 3 కుమారులకు ఉన్నది, హాము, షేము, యాపెతు. హాములో నుండి అన్యజనులు వచ్చారు, షేములో నుండి ఇజ్రాయేల్ వచ్చారు, యాపెతులో నుండి సమరులు వచ్చారు. మొదటి రాకడలో ఆయన ఎవరెవరి దగ్గరకు వచ్చాడు? ఆయన షేము, యాపెతు దగ్గరికి, అనగా ఇజ్రాయేలు షేములో నుండి వచ్చింది, ఇజ్రాయేలు యాపెతులో నుండి వచ్చింది సమరియలు, వాళ్ళ దగ్గరకు వచ్చాడు ఆయన, ఆమేనంటారా? ఇప్పుడు రెండవ రాకడ 1963 మళ్ళీ మనిషి కుమారుని రాకడ, రెండవ రాకడ జరిగిందా లేదా?
19 ఈసారి ఎవరి దగ్గరకు వస్తున్నాడు ఆయన? హాము సంతానం దగ్గరకు వస్తున్నాడు, అనగా అన్యజనులైన మన దగ్గరకు వస్తున్నాడు. అందుకే కదా నోవా దినాలలో జరిగినట్టుగా మళ్ళీ మనిషి కుమారుడు రాకడ దినాలలో జరుగునన్నాడు. మనిషి కుమారుడు మళ్ళీ వస్తాడని ప్రవచించాడా? లూకాసు వార్త 10వ అధ్యాయం 24 నుండి 30 వచనాలలో ఆయన ప్రవచించాడా లేదా? నోవా దినాల వలె ఈ మనిషి కుమారుని దినములు ఉంటాయని, అలానే లోతు దినాల వలె మనిషి కుమారుడు ప్రత్యక్షమో దినం ఉంటుందని చెప్పాడా లేదా? సో మళ్ళీ ఆయన మనిషి కుమారుడుగా వస్తాడని ఆయనే ప్రవచించాడు. మరి మనిషి కుమారుడుగా వచ్చాడా? వచ్చాడు. మనిషి కుమారుడు రాకడ అయిపోయింది, ఆల్రెడీ ఇట్ ఈస్ ఫినిష్డ్. ఇప్పుడు రెండవ రాకడలో మనిషి కుమారుడు రాకడ అయిపోయింది, కానీ ఇప్పుడు రాబోతున్నాడు మళ్ళీ. ఈసారి మహిమాశరీరంలో రాబోతున్నాడు ఆయన. ఎందుకు? వధువుగా ఉన్న వారిని కొనిపోవడానికి, ఆయన భార్యగా ఉన్న వాళ్ళని కొనిపోవడానికి. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ రెండవ రాకడ చాలామందికి అర్థము కాక చాలామంది తప్పుడు సిద్ధాంతాలకు వెళ్ళిపోతున్నారు. కొందరు ప్రకటన 10ని నమ్మరు, మనిషి కుమారుని రాకడను, బలిష్ఠుడైన దూత రాకడను. ఇంకొందరు దాన్నే అప్పుడే ఎత్తపడుట అయిపోయిందని నమ్ముతారు. కానీ దారి ఈ రెండింటికి మధ్యలో ఉంది. ఒకవైపు ప్రకటన 10:1 7వ ముద్ర అని మనిషి కుమారుని రాకడాని నమ్మరు. ఆదికాండం 18 మళ్ళీ జరగడమని నమ్మరు. ఎందుకంటే ఏసు చెప్పాడుగా నోవా దినాలలో జరిగినట్టు జరుగుతుందని, లోతు దినాలలో జరిగినట్టు జరుగుతుందని. లోతు దినాలలో మనిషి కుమారుడుగా వచ్చాడా లేదా ఆయన? అబ్రాహాం దగ్గరకు వచ్చాడా లేదా? అదే కదా వాళ్ళ శరీరాలను మార్పు చెందించింది. సో దాన్ని నమ్మరు వీళ్ళు. ఇంకో గుంపు ఉంది ఇటు పక్కన. వీళ్ళెవరో తెలుసా? ఆ రాకడనే రెండవ రాకడ. ఇక మళ్ళీ యేసుప్రభు రాడు, ఎత్తబడుట అయిపోయింది, మనం ఇప్పుడు 1000 పరిపాలన ఉన్నాం, ఇది పాపం కాదు, మనం ఇప్పుడు 1000 పరిపాలన ఉన్నాం అని చెప్పేటోడు వాడో తప్పుడు సిద్ధాంతం. ఈ రెండిటి మధ్యలో దారి ఉంది. దేవుడు ఎప్పుడు కూడా దారిని అటు పక్కన ఇటు పక్కన పెట్టాడు, మధ్యలో పెడతాడు. అమనంటారా? మరి ఆ దారి ఏంటో తెలుసా? ఫస్ట్ థింగ్ లూకాసు వార్త 17:30, అలాగునే ఆదికాండము 18, అలాగునే ఆదికాండము ఆయన చెప్పిన ప్రవచనం 3:19, ఇవన్నీ నెరవేర్పు ప్రకటన 10 ఉన్నది. మనిషి కుమారుని రాకడ హాము సంతానం దగ్గరికి, అన్యజనుల దగ్గరికి. అవునంటారా? ఇక రెండవది ఆ రోజున ఎత్తపట్ట జరగలేదు. నేను ఆల్రెడీ చెప్పాను, ప్రవక్త బ్రెన్హామ్ గారు వారి మధ్యలోనికి కొనిపోబడ్డారు. ప్రాథమికంగా ప్రవక్త మనందరికీ సూచనగా ఉన్నాడు కనుక, ఒక ప్రవక్త ఎప్పుడు ఆ కాలంలో ఉన్న వారికి సూచనగా ఉన్నాడా లేదా? సో ఆయన సూచనగా ఉన్నాడు కనుక ప్రాథమికంగా మనం కూడా ఆ మేఘంలోనికి వెళ్ళినట్టే, మనం కూడా ఎత్తబడినట్టే. అది ప్రాథమికంగా. వింటున్నారని అన్నది, కానీ వాస్తవంగా ఇంకా జరగలే. అది జరుగుతుంది. ఆమేన్. అతి త్వరలో జరుగుతుంది. అది ప్రాథమికంగా జరిగింది. అది పొటెన్షియలీ అంటాడు ప్రాఫిట్ ఇంగ్లీష్లో. పొటెన్షియలీ అంటే ప్రాథమికంగా విత్తన రూపంలో జరిగింది. అవునంటారా? కానీ అది పూర్తి రూపంలోకి ఇంకా. దానికి మంచి ఉదాహరణ, నీ చేతిలో ఒక మామిడి పండు విత్తనం ఉందనుకోండి, మామిడి పండు టెంక. ఇప్పుడు నీ చేతిలో చెట్టు ఉన్నట్టే, నీ చేతిలో మామిడి పండు ఉన్నట్టే. కానీ ఎలా ఉందంటే అది ప్రాథమికంగా ఉంది, అది విత్తన రూపంలో ఉంది. దాన్ని నువ్వు భూమిలో నాటినప్పుడు, రోజు దానికి నీళ్ళు పోసినప్పుడు చిన్న మొలక దానికి బయటికి వెళ్తుంది. ఆ తర్వాత కొద్ది రోజులకు చిన్న కొమ్మలు బయటకు వస్తాయి, ఆకులు బయటకు వస్తాయి. ఓ 3 సంవత్సరాలకు చెట్టు పెద్దగా అయిపోతుంది, ఫలాలు ఇవ్వడం మొదలు పెడుతుంది. వాస్తవంగా ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయంటే ఆ విత్తనంలో నుండే వచ్చినాయి. సో ఇప్పుడు ప్రాథమికంగా ఆ విత్తనం నీ చేతిలో ఉన్నప్పుడు మామిడి చెట్టు నీ చేతిలో ఉంది, మామిడి ఫలాలు నీ చేతిలో ఉన్నాయి. కానీ అవి ఇంకా పూర్తి రూపంలోనికి
రాలేదు. అది ఎప్పుడు వస్తాయంటే దాన్ని విత్తినప్పుడు, దాన్ని నాటినప్పుడు, దానికి నీరు పోసినప్పుడు. వింటున్నారా? దానిని పెంచినప్పుడు వస్తాయి. వింటున్నారా లేదా? సేమ్ అదే విధంగా ఈ రోజున కూడా మన ఎత్తబడుట 1963లో ప్రాథమికంగా జరిగింది. అక్కడ విత్తన రూపంలో జరిగింది. కానీ ఇప్పుడు అది పూర్తిగా ఎప్పుడు జరుగుతుందంటే ఈ దినములలో ఒక దినమున. వింటున్నారని అన్నది ఈ దినములో ఒక దినమున అది జరగబోతున్నది. అది ఆమేన్, హల్లెలూయా. అందుకే ప్రవక్త ఉన్నాడు, తిరిగి జన్మించిన క్రైస్తవుడు 2 లోకములలో జీవిస్తున్నాడు. పౌలు గారు ఆల్రెడీ ఆ మర్మం చెప్పాడు. ఆయన ఏమని చెప్పాడు? మనము క్రీస్తుతో పాటు కూడా తిరిగి లేపబడి పరలోకపు స్థలంలో కూర్చొని ఉన్నాం. మనం కూర్చుంటాం కాదు, మనం అపరాధములలో చచ్చిపడి ఉండగా దేవుడు కరుణా సంపన్నుడై ఉండి ఆయన ఏం చేస్తాడట? కృప చేత, తన మహాప్రేమ చేత మన అపరాధంలో చచ్చిపడిన మనల్ని క్రీస్తుతో పాటు కూడా తిరిగి బ్రతికించాడు. తిరిగి బతికించడమే కాదు, మనం ఇప్పుడు ఎక్కడున్నామట? పరలోకపు స్థలంలో కూర్చున్నామంటున్నాడు అక్కడ. అందుకే తిరిగి జన్మించిన క్రైస్తవుడు 2 లోకంలో ఉన్నాడు. ఇప్పుడు ఒకటి భూలోకంలో ఉన్నాడు, ఇంకొకటి పరలోకంలో ఉన్నాడు. ఆర్ యు క్యాచింగ్? పట్టుకుంటున్నారా మీరు? 2 లోకంలో బ్రతుకుతున్నాడు ఇప్పుడు అతను. ఒకటి భూలోకంలో ఉన్నాడు, ఇంకొకటి పరలోకంలో ఉన్నాడు. ఎందుకు? అతని శరీరం ఇంకా భూలోకంలో ఉన్నది, కానీ అతని ప్రాణాత్మ మాత్రం ఇప్పుడు పరలోకంలో ఉన్నది అక్కడ. దాని మీద నేను చాలా బోధలు చెప్పాను. నేను ఆల్రెడీ అవి ప్రసంగాలు ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, చూడండి యూట్యూబ్లో. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనం ఇప్పుడు ఎత్తబడుట కొరకు మనం సిద్ధపడుతున్నాం. రెండవ రాకడ దేనికోసం అంటే మనం ఎత్తబడడానికి, మన శరీరాలు మార్పు చెంది వెళ్ళిపోవడానికి. మన ప్రాణము ఆత్మ ఆల్రెడీ మార్పు చెందింది, మార్పు చెంది ఎత్తబడింది కూడా. ఆల్రెడీ పరలోకపు స్థలంలో కూర్చొని ఉన్నాం మనం ఇప్పుడు, మన ప్రాణం ఆత్మ. ఆమేనంటారా? కానీ ఏది ప్రెజెంట్ టెన్స్ లేదంటే అక్కడ, ఏది ఇంకా హాజరు కాలేదంటే శరీరం. అదే రెండవ రాకడ. ఇప్పుడు ఏ మార్పు కొరకు మనం ఎదురు చూస్తున్నాం? వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దిస్ చేంజింగ్ ఆఫ్ దిస్ బాడీ. ఈ శరీర మార్పు కోసమే పౌలు గారు కూడా అదే మర్మం రాస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు? ఆయన ఒక్క రెప్పపాటున మనము మార్పు చెందుదుము. కడబూర మోగగానే ఒక రెప్పపాటున మనం మార్పు చెందుదుము. క్షేమైన ఈ శరీరము అక్షేతను ధరించుకొను, మర్తమైన ఈ శరీరం అమర్తం ధరించుకుందును. అప్పుడు సదాకాలం మనం ప్రభుతో ఉండడానికి వెళ్ళిపోతాం. మనం వీఆర్ నాట్ వెయిటింగ్ ఫర్ టు చేంజ్ ద సోల్. మనము మన యొక్క ప్రాణము లేదా మన ఆత్మ మార్పు చెందు కోసం చూస్తలేం. ఎందుకంటే కొత్త జన్మలో ఆల్రెడీ మన ఆత్మ మార్పు చెందింది. క్రొత్త జన్మ జరిగేదే దానికోసం. క్రొత్త జన్మలో ఆల్రెడీ మనకేం జరిగింది? మన ఆత్మ జన్మించింది అక్కడ. ఆర్ యు క్యాచింగ్? జన్మలో పోతుందా లేదా? ఇప్పుడు నువ్వు ఎట్లొచ్చును ఈ భూమిపైకి? జన్మ ద్వారా, తల్లి గర్భంలోని జన్మ ద్వారా. అలా ఇప్పుడు నువ్వు పరలోకానికి వెళ్ళగలవు. నువ్వు మళ్ళీ జన్మ ద్వారానే వెళ్ళగలవు. యోహాను సువార్త 3:5 ప్రకారముగా ఓ సంఘములో చేరితే కాదు, జన్మ ద్వారా మాత్రమే నువ్వు వెళ్ళగలవు. ఒక సంఘములో నీ పేరుంటే సరిపోదు అక్కడ, ఆ పుస్తకంలో నీ పేరుండి నెల చెంద కడితే సరిపోదు అక్కడ. నువ్వు జన్మించాలా? నువ్వు ఈ భూమి పైన ఎవరైనా జన్మించకుండా వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఇన్ని కోట్ల మందిలా, ఇన్ని వేల సంవత్సరాలలో ఎవరైనా సరే రావాల్సింది, ప్రవేశించాల్సింది భూమిపైకి, ఈ రాజ్యంలోనికి జన్మ ద్వారానే. అదేవిధంగా ఎవరైనా సరే పరలోకం వెళ్ళాలంటే వేరే అవకాశం లేదు. ఎందుకంటే కొంతమంది ఏమని చెప్తున్నారంటే, నువ్వు మా సంఘంలో ఉండు ఎత్తబడతావు, నువ్వు మా చర్చిలో ఉండు ఎత్తబడతావు. లేదండి, మనం ఎప్పుడూ ఒక పాస్టర్కి అభిమానులుగా మారొద్దు. ఒక సంఘానికి, ఒక పాస్టర్కి అభిమానులుగా మారొద్దు. చూడండి, రెస్పెక్ట్ ఉండడం తప్పు కాదు, గౌరవం ఉండడం తప్పు కాదు. వింటున్నారా? సంఘ కాపరికి మనం గౌరవం ఇవ్వాలి, దేవుని మనుషునికి మనం గౌరవం ఇవ్వాలి, దేవుని సేవకుడికి మనం గౌరవం ఇవ్వాలి. కానీ దేవుని స్థానంలో పెట్టద్దు. దేవుని సేవకుని తీసుకెళ్ళి దేవుని స్థానంలో పెట్టద్దు.
చూడండి, మనకి ఇప్పుడున్న ప్రవక్త ఉన్నాడు విలియం బ్రెనమ్. ఆయనను ఎప్పుడూ మనం దేవుని స్థానంలో పెట్టాం. ఒకవేళ నువ్వు మోసే కాలంలో పుట్టుంటే నువ్వేమందు? మోసే ఇలా చెప్పాడు, మోసే అదిగో ఈగలు కలుగుతాయి అని చెప్పాడు, మోసే అదిగో కప్పలు కలుగుతున్నాయని చెప్పాడు, మోసే ఈ రాత్రి మరణపు దూత రాబోతున్నాడు, సమారపు దూత రాబోతున్నాడు, కాబట్టి ఖచ్చితంగా సాయంత్రము అందరూ గొర్రెపిల్లను వధించి దాని యొక్క రక్తమును ద్వారబంధకముల పైన రాయమని చెప్పాడు అంటారా? లేకపోతే అబ్రాహాం ఇలా చెప్పాడు, అబ్రాహాం అట్లా చెప్పాడు అంటారా? వింటున్నారని చెప్పింది అర్థమైందా? నువ్వు ఏ కాలంలో పుట్టావో ఆ కాలం యొక్క ప్రవక్త వర్తమానమును నువ్వు నమ్ముతూ ముందుకు వెళ్తూ ఉంటావు. కొందరు ఏమంటారు తెలుసా? ఓ వీళ్ళు ఏమైనా చూసినా బ్రెన్నమ్ ఇలా చెప్పాడు, బ్రెన్నమ్ అలా చెప్పాడు, బ్రెన్నమ్ ఇట్లా అన్నాడు. వీళ్ళు బ్రెన్నమ్ని యేసు ప్రభువుగా నమ్ముతున్నారు. ఎవడన్నాడు ఆ మాట? నా యేసుక్రీస్తు స్థానాన్ని ఎవ్వరూ తీసుకోవడానికి వీల్లేదు. వధు హృదయములో యేసుక్రీస్తు స్థానాన్ని ఎవరు తీసుకోలేరు కూడా. వధు హృదయములో ఆమె హృదయములో ఆమె ప్రాణప్రియుడిగా ఆమె భర్తగా ఉన్న క్రీస్తు స్థానాన్ని ఎవరు తీసుకోలేరు అక్కడ. మరి బ్రెన్నమ్ ఇలా చెప్తున్నాడు, బ్రెన్నమ్ అలా చెప్తున్నాడు అని మీరు అంటారు కదా. ఎందుకంటే అది ఈ కాలంలో దేవుడు పంపించిన ప్రవక్త ఆయన. నువ్వు నోవా కాలంలో పుట్టింటే ఏమనేవాడు? నోవా ఇలా చెప్పాడు, నోవా అలా చెప్పాడు, నోవా ఓడ కట్టమంటున్నాడు, నోవా ఓడలోకి వెళ్ళమంటున్నాడు అంటావా? అనవా? అనకపోతే ఉబ్బిపోయి చచ్చిపోతావు, నీళ్ళలో ఉబ్బిపోయి చచ్చిపోతావు. ఎవరెస్ట్ పర్వతం కూడా నేను కాపాడదు. నువ్వు ఎవరెస్ట్ పర్వతం పైన అది కూడా మునగబోతుంది. అవునంటారా? నీకు అర్థమైందని చెప్పింది, అర్థమైందని అన్నది. జాగ్రత్త వినండి. నువ్వు ఏ కాలంలో పుడితే ఆ కాలం యొక్క ప్రవక్త వర్తమానాన్ని నువ్వు వెంబడించాలంతే. ఇప్పుడు ఏలియా కాలంలో పుడితే నువ్వేమనేవాడివి? అహాబు యెజబేలులను శపించాడు ఏలియా. ఇప్పుడు అహాబు స్థాపించిన ఆ పాఠశాలకు వెళ్ళి చేరుతావా? నువ్వు నిజంగా దేవుడి వాక్యం నీకు అర్థమై ఉంటే ఏలియా వర్తమానాన్ని వెంబడించేవాడివైతే ఆ కాలంలో పుట్టి నువ్వేమంటావు తెలుసా? ఏలియా ప్రవక్త చెప్పాడు, నేను ఆ పాఠశాలలో చేరను, నేను ఆ ప్రవక్తల పాఠశాలలో చేరను. నీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నారు, నీ ఏరియాకు నిన్ను రాజుగా చేయబోతున్నారు, వస్తావా? నీకు నెలకు 2000 3000 జీతం ఇస్తారు, వస్తావా? వింటున్నారా? నీకు 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 ఓ ఓ వాళ్ళు మంచి పోస్ట్ ఇస్తారు, నీ చేతిలోనే మొత్తం డబ్బులను పెట్టి అందరికీ పాస్టర్లకు పంచిపెట్టమంటాడు, వస్తావా? ఏలియా వర్తమానం నమ్మినోడు అంటాడు, ఏలియా ప్రవక్త చెప్పాడు, అహాబు శపించబడ్డాడు, యెజబేలు శపించబడింది, దానితో నేను ఎన్నడూ కలవను. బ్రదర్ మార్క్, అలాంటి వాళ్ళు ఆ టైంలో ఉన్నారా? 7000 మంది ఉన్నారని దేవుడే చెప్పాడు అక్కడ. అందులో మిఖయా ఒకడు. అవునంటారా? మిఖయా ఒకడు. నువ్వు ఏ కాలములో పుడితే ఆ కాలం యొక్క ప్రవక్త వర్తమానాన్ని నువ్వు వెంబడించినప్పుడు నువ్వేమంటావు? ఆ కాల ప్రవక్త పేరు చెప్తూ ఆయన ఇలా చెప్పాడు, ఆయన ఇలా చెప్పాడని మాట్లాడతావు. ఎందుకంటే మానవుడికున్న నైజం ఏంటిదట అంటే గత కాలంలో జరిగిన దాన్ని నమ్ముతాడు, అంటే భూతకాలంలో జరిగిన దాన్ని నమ్ముతాడు, భవిష్యత్తు కాలంలో జరగబోయేదాన్ని నమ్ముతాడు, కానీ ప్రస్తుత కాలంలో ఉన్నది మాత్రం he will never believe it. ఓ బ్రదర్ ఇలా అన్నాడు నాతో, పాస్టర్ మార్క్ 1965లోనే 7వ దూత భూమిపై నుండి వెళ్ళిపోయాడు, ఏలియా భూమిపై నుండి వెళ్ళిపోయాడు. నీకు తెలుసా? అందుకే అప్పటి నుండి ఈ వధువుకి నాయకుడు లేక ఇలా తయారయ్యారు, అందుకే నాయకులు అవసరం అన్నాడు. అప్పుడు నేను అన్నాను, నాయకత్వం వర్తమానం చదవలేదా? ప్రవక్త చివరి దినములలో చెప్పిన ప్రవక్త వర్తమానం అది. ఆయన ఏమన్నాడు తెలుసా? అందులో వధువుకి ఇప్పుడు నాయకుడు ఎవరో కాదు, బలిష్ఠుడైన దూతనే నాయకుడు.
పరిశుద్ధాత్మనే నాయకుడు. ఆయన స్థానాన్ని తీసుకోవడానికి నువ్వెవడివిరా? ఎవర్రా నిన్ను పెట్టుకోమన్నది? నీ సంఘానికేమో నాయకుడు కావు, నీ సంఘానికేమో నాయకుడు కావు. ఇక మిగతా సంఘాలకు ఎట్లా నాయకుడు అవుతావు? మిగతా చర్చ్ పాస్టర్లకు నువ్వు ఎట్లా నాయకుడు అవుతావు? హోలీ గోస్ట్ పరిశుద్ధాత్మ వధువుకి నాయకుడు. పరిశుద్ధాత్మ చెప్పింది వింటాది ప్రవక్త వర్తమానం నమ్ముతున్న వధువు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ చెప్పాడు, నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది. ఈ మాట బైబిల్లో ఎవరో వాడినట్టున్నారే. బాప్సమిచ్చి యోహాన్ అన్నాడు ఆ మాట. ఏ సమయంలో అన్నాడు? యేసు రంగం పైకి వస్తున్న సమయంలో, యేసు రంగం పైకి వచ్చిన సమయంలో అన్నాడు, ఇక నేను తగ్గవలసి ఉన్నది. అలానే 7 ముద్రలో అంటున్నాడు ప్రవక్త, నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది. ఇప్పుడు ఎందుకు? మరలా ఏలియా కాలములో, మొదటి రాకడలో ఏలియా కాలములో వాక్యం ఎలా శరధారే వచ్చిందో, ఇప్పుడు రెండవ రాకడలో కూడా ఏలియా కాలములో 7వ దూత ఏలియా ఉన్నాడు. మళ్ళీ వాక్యం శరధారే వచ్చింది అక్కడ. ఆయన రంగంపై ఉండగా నువ్వెవడురా నాయకత్వం చేయడానికి? ఆయన రంగంపై ఉండగా నువ్వెవడి పాస్టర్? నువ్వు వాణ్ణి వీని వెంబడిస్తానంటావు. నన్ను నడిపించే దూత పలానా పాస్టర్. బైబిల్ తెలవని అజ్ఞానివి నువ్వు, బైబిల్ తెలవని అజ్ఞానివి నువ్వు. నీకు పరిశుద్ధ గ్రంథంలో ఆయిల్ కూడా తెలియదు. ఎందుకంటే ఒక వ్యక్తిని నడిపించే దూత ఎప్పుడు అది పరిశుద్ధాత్మ ఉన్నాడు. ద హోలీ గోస్ట్, వ్యక్తి కాదు, హోలీ గోస్ట్ పరిశుద్ధాత్మ. ఎందుకంటే థియోఫనీ మనకున్నదన్నకు రుజువేంటిది? పరిశుద్ధాత్మను మనకి ఎలా ఇచ్చాడు ఆయన? సంచకరువుగా ఇచ్చాడా లేదా? అడ్వాన్స్గా ఇచ్చాడా లేదా? సో ఇప్పుడు హోలీ గోస్ట్ ఎవరు? నీ థియోఫనీ. వాట్ ఈస్ యువర్ హోలీ గోస్ట్? పరిశుద్ధాత్మ ఏంటిది ఇప్పుడు? నీ థియోఫనీ. పలానోడు కాదు నిన్ను నడిపించేది, పలానా పాస్టర్ కాదు నిన్ను నడిపించేది, పలానా వాడు కాదు. వధువా, దీన్ని పట్టుకోవాలా మీరు? ఆ పాస్టర్లో పరిశుద్ధాత్మ లేకపోతే వాడు ఖచ్చితంగా దయ్యం ఆత్మతో నింపబడి ఉన్నాడు. వాడిని వెంబడించిన నువ్వు పరలోకం పోవు. ఎందుకు పాస్టర్ని వెంబడించాలి? పరిశుద్ధాత్మ పాస్టర్లో ఉన్నందుకు. అవి క్యాచింగ్ పట్టుకుంటున్నారా మీరు? పరిశుద్ధాత్మ పాస్టర్లో ఉంటే, పరిశుద్ధాత్మ పాస్టర్ని నడిపిస్తూ ఉంటే నువ్వు కూడా నడిపించబడతావు. అసలు పరిశుద్ధాత్మనే వాడికి లేకపోతే నువ్వు వెంబడించినా చివరికి నరకం పోతావు, ఖచ్చితంగా నరకం పోతావు కన్ఫామ్గా. ఎందుకంటే నువ్వు వెంబడించిన ఒక మనుషుణ్ణి, పరిశుద్ధాత్మను కాదు. నువ్వు హోలీ గోస్ట్ పరిశుద్ధాత్మ నువ్వు వెంబడిస్తేనే తప్ప నువ్వు పరలోకం వెళ్ళడం అసాధ్యం. ఎందుకంటే పరిశుద్ధాత్మనే నిన్ను పరలోకానికి తీసుకెళ్లేది. మెసేజ్ చదివిన తెలుసు నేను చెప్పేది. ఏ వంటలకైతే ఆమె నీళ్లు పోసినదో, రిబ్కా ఏ వంటలకైతే నీళ్లు పోసినదో ఆ వంటలే ఆమెను ఎక్కడ తీసుకెళ్ళింది? తన ప్రియుని దగ్గరికి తీసుకెళ్ళింది, తన ఇసాకు దగ్గరికి తీసుకెళ్ళింది. అవునంటారా? ఇప్పుడు ఏ పరిశుద్ధాత్మనైతే నువ్వు వెంబడిస్తున్నావో, ఏ పరిశుద్ధాత్మకైతే నువ్వు స్తుతుల ద్వారా, ఆరాధన ద్వారా నీళ్లు పోస్తున్నావో, దాట్ హోలీ గోస్ట్, ఆ పరిశుద్ధాత్మ నిన్ను నీ ప్రియుని కలుసుకోవడానికి తీసుకెళ్ళబోతున్నాడు. బీస్ట్, మృగము. వంట అనేది ఒక మృగము. మరి బైబిల్లో మృగం ఎప్పుడు ఒక శక్తి అయి ఉన్నది. ఇప్పుడు అక్కడ వంట ఒక శక్తి అయి ఉన్నది. అదే పరిశుద్ధాత్మ శక్తి అయి ఉన్నది. ఆమేన్. ద హోలీ గోస్ట్ పరిశుద్ధాత్మ ఒక శక్తి అయి ఉన్నాడు అక్కడ. పైనుండి శక్తిని పొందుకునే వరకు మీరు యెరూషలేములో కనిపెట్టండి. వాట్ ఈస్ హోలీ గోస్ట్? పరిశుద్ధాత్మ అనగా ఏమిటి అనే వర్తమానంలో
శక్తి అంటున్నాడు ప్రవక్త. ఇట్స్ ఎ పవర్. అది శక్తి అయి ఉన్నది, నిన్ను నడిపించగలిగిన శక్తి అది. పరిశుద్ధాత్మ ఎప్పుడు వాక్యములో నడిపిస్తాడు, సంఘములో కాదు, సంఘములో కాదు, గుంపులో కాదు, అందరితో పాటు కాదు, వాక్యం ఎలా ఉండాలో నడిపిస్తాడు పరిశుద్ధాత్మ. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడ్డావు రుజువు ఏంటో తెలుసా? నువ్వు వాక్యాన్ని వెంబడిస్తావు, నువ్వు వాక్యాన్ని నడుస్తావు. నువ్వు అప్పుడే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడ్డావు అని నాకు రుజువు వచ్చినట్టు. లేదు పాస్టర్ గారు, చాలామంది ఈ గుంపునే నమ్ముతున్నారు, మా చర్చ్లో ఆ గుంపు వాళ్ళందరూ ఇట్లా అంటున్నారు. అయితే నీకు పరిశుద్ధాత్మ లేదు. సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యూ. నీతో ఏదో తప్పు ఉన్నది. ఆ గుంపు నరకంకి వెళ్తుంది, నువ్వు కూడా వెళ్తావు. మీకు విషయం తెలుసా? ఈ 7,000 మంది ఒకరికొకరు తెలియదు. ఏలియాను వర్తమానాన్ని నమ్మిన వాళ్ళు ఒకరికొకరు తెలియదు. నమ్మండి నా మాట. దే డోంట్ నో. వీళ్ళు ఏలియా వర్తమానం నమ్ముతున్నాడు అని ఆడికి తెలియదు. ఈయన ఏలియా వర్తమానం నమ్ముతున్నాడు, ఈయనకు తెలియదు. ఈమె ఏలియా వర్తమానం నమ్ముతున్నాడు, ఆమె తెలియదు. ఇంతకు వీళ్ళందరికీ బోధించిన ఏలియాకే తెలియదు. ఆయన వర్తమానం 7,000 మంది మీద ప్రభావం చూపించిందని. ఎందుకంటే 5వ ముద్రలో ఆ పాయింట్ వస్తుంది. ప్రవక్త 7,000 కనే బదులుగా 700 700 700 అంటాడు అక్కడ. ఏమాన్, హల్లెలూయా. అది ప్రశ్న జవాబులలో అడుగుతారు కూడా. ఏది ఈ యొక్క 700 700 700 అని మీరు అన్నారు కదా, ఎందుకు మీరు అలా అన్నారని కూడా అడుగుతారు కూడా. 7,700 మంది అని. అఫ్కోర్స్ ఆ మర్మం వచ్చినప్పుడు చెప్తానులే, దట్స్ డిఫరెంట్. ఇప్పుడు వద్దు మనకు మ్యాటర్. ఇది 5వ ముద్రలో వచ్చిన విషయాలు ఇవన్నీ. నేనేం బయట నుండి మాట్లాడతలేను నేను. నువ్వు ఏ కాలము యొక్క ప్రవక్త వర్తమానంలో ఉంటావో ఆ కాలంలో ఉన్న ప్రవక్త చెప్పిన దానిని నువ్వు ఎత్తుకొని వెళ్ళాల్సిందే. ఒకవేళ నువ్వు నోవాహు కాలంలో పుట్టుంటే ఏంటి నీ పరిస్థితి? నువ్వు నోవాహు ప్రవక్త చెప్పింది వినాల్సిందే. ఒకవేళ నువ్వు మోషే కాలంలో పుట్టిండే పరిస్థితి ఏంటిది? ఏలియా కాలంలో పుట్టిండే పరిస్థితి ఏంటిది? ఇర్మియా కాలంలో, దానియేలు కాలంలో, వీళ్ళ కాలంలో పుట్టిండే పరిస్థితి ఏంటిది నీది? ఒక విశ్వాసిగా నువ్వు ఎవరిని వెంబడించాలి? అక్కడ ప్రవక్తను వెంబడించాల్సిందే. నువ్వు ఆ కాలంలో దేవుడు పిలిచిన ప్రవక్తను వెంబడించాల్సిందే. ప్రవక్తను వెంబడిస్తున్నామంటే క్రీస్తు స్థానం ఇస్తలేం మనం అక్కడ. ఎందుకంటే ప్రవక్త అనేవాడు డివైన్ రివీలర్ ఆఫ్ ద వర్డ్. వాక్యమును దైవికంగా బయలుపరచువాడై ఉన్నాడు. ప్రవక్త అంటే అర్థం ఏంటిది? వాక్యాన్ని దైవికంగా బయలుపరిచేవాడై ఉన్నాడు. ఆ కాలానికి వాక్యాన్ని దైవికంగా బయలుపరిచేవాడే ప్రవక్త అయి ఉన్నాడు అక్కడ. ఎందుకంటే ప్రవక్తలు ఎప్పుడు దేవుని నోరై ఉన్నారు. దేవుడు ఆలోచిస్తాడు, ప్రవక్త పలుకుతాడు. దేవుని ఆలోచనలు పలికేవాడే ప్రవక్త. కన్యక గర్భము ధరించి కుమారుని కంటదని చెప్పింది అది యెషయా మాటనా దేవుడి మాటనా? వినబడతలే నాకు. అది దేవుని మాటనా యెషయా మాటనా? అది దేవుని ఆలోచనను యెషయా నోట్లో నుండి దేవుడు పలికాడు. అందుకే ప్రవక్తలైన వారు దేవుని నోరై ఉన్నారు. ఈగలు కలుగుతాయని మోషే చెప్పాడు. అది దేవుడి మాటనా మోషే మాటనా? చెప్పండి అమ్మా. మీరంతా రక్తంగా మారుతుందని అన్నాడు. ఎవరి మాట అది? కప్పలు వస్తే అన్నాడు. అవన్నీ పలికింది ఎవరి మాటలు అవి? అది మనుషుని మాటలు అయితే జరగను కూడా జరగదు. వచ్చే కప్పలు కూడా రావు ఆ రోజున. ఆమేన్. కానీ అది దేవుని మాట. ఆమేన్ అంటారా? దేవుని మాట కనుకనే దేవుని యొక్క వాక్యాన్ని దైవికంగా బయలుపరిచేవాడే ప్రవక్త అనేవాడు. కొందరు ఇలా అంటారు, ఈ కాలంలో ప్రవక్తలు ఎక్కడిది పాస్టర్ గారు? ఈ కాలంలో దేవుడు ప్రవక్తలను పంపడు. మీకు ఆల్రెడీ చూపించాను నేను. ఏం చూపించాను? యేసు ఆల్రెడీ ప్రవచించాడు, ఇదిగో మీ మధ్యలోనికి నేను ప్రవక్తలను పంపబోచున్నాను, జ్ఞానులను ప్రవక్తలను మీ మధ్యలోకి పంపబోచున్నాను, ఇదివరకు పంపినట్లుగానే మళ్ళీ పంపబోచున్నాను. వారిని ఎలాగైతే మీరు రాళ్లతో కొట్టి చంపారో, నానా రకాలుగా చంపి సమాధి చేశారో, వీళ్ళని కూడా మీరు అలానే చేయబోతున్నారు అన్నాడు. ఒకవేళ ప్రవక్తలు అనేవారు రాకపోతే యేసు ఎందుకు ప్రవచించాడు?
మీకు మనస్సుంటే రాబోయే ఏలియా ఇతడే అని. ఒకవేళ ప్రవక్తలనే వారి కాలం యేసుతో అయిపోతే ఎందుకు ప్రవచించాడు యేసుక్రీస్తు? మీకు అంగీకరించడానికి మనసు ఉంటే రాబోయే ఏలియా ఇతడే అని. ఆమేన్. ఎందుకు మనకు బైబిల్లో 7వ దూత గురించి బైబిల్లో రాయబడ్డది ప్రకటన గ్రంథంలో. ఆమేన్ అంటారా? అర్థమైందా నేను చెప్పింది? ఎందుకు పరిశుద్ధ గ్రంథములో ఈ కాలంలో ఒక ప్రవక్త వస్తాడని ప్రవచనం ఉంది ఇక్కడ. ఓ బ్రదర్ ఇలా అన్నాడు, 7వ దూత విలియం బ్రెనమ్ కాదు, మరి ఎవరు చెప్పు? సరే దాని వివరణ నాకు. ఎవడు ఈ మర్మాలు బోధించిండు చెప్పు. ఎవరికి జీవితం సరిపోతుందో చెప్పు. ఎవరికి ఈ జీవితం సరిపోతున్నది? 7వ దూత యొక్క స్వరం యొక్క జీవితము ఎవరికి సరిపోతున్నది? వింటున్నారా? అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. ఎవరు సరిపోతుంది ఆ జీవితం? ప్రపంచంలో ఇప్పుడున్న నాయకులలో ఎవరు సరిపోతుందో చూపించమను. అది ఎవరో చెప్పమను. సరే విలియం బ్రెన్నమ్ కాదంటున్నారు, ఓకే, వి విల్ యాక్సెప్ట్ ఇట్, దాన్ని మనం అంగీకరిద్దాం. సరే ఎవడో చెప్పు, వాడు ఎవడో చెప్పు నాకు. ఆ 7వ దూత కానీ చెప్పుకున్నట్టు ఎవరో చెప్పు నాకు. షో మీ హిస్ మినిస్ట్రీ. బైబిల్ వ్యర్థంగా పోయిందా? బైబిల్ వ్యర్థంగా ఉందా? ఆయన మాట వ్యర్థంగా పోయినట్ట? చూసారా, వీళ్ళు చెప్పలేరు, చెప్పేదాన్ని ఒప్పుకోరు, నెరవేర్పు జరిగిన దానిని చూపిస్తూ ఒప్పుకోరు. ఇంకోటి అంటాడు, బ్రెన్నామ్ పేరు బైబిల్లో ఉందా? ఓకే బ్రదర్, నీ సంస్థ పేరు బైబిల్లో ఉందా? నువ్వు వెంబడిస్తున్న నీ పాస్టర్ పేరు బైబిల్లో ఉందా? అసలు నీ పేరు ఉందారా? ముందు చెప్పు. ఎవర్రా నువ్వు? తిక్క తిక్క మాటలు మాట్లాడతారు, మనం కూడా తిక్క తిక్క జవాబులు చెప్పొచ్చు, కానీ చెప్పాం. ఎందుకంటే ఫోన్లే వీడికి అర్థం కాదనుకుంటాం. ఇప్పుడు పిచ్చోడికి అరే దీని బాటిల్ అంటదిరా అంటే వాడేమంటాడు తెలుసా? దీన్ని కూడా బాటిల్ అంటారు అంటాడు. ఎక్స్ప్లెయిన్ చేస్తావు వానికిగా. మీరు ఎప్పుడన్నా పిచ్చోనితో అయిందా మీకు? నాకు చాలా పిచ్చోళ్ళు కలిసిండు. 25 సంవత్సరాల జీవితంలో చాలామంది పిచ్చోళ్ళతో మాట్లాడినా. అరే ఇదిరా బాటిల్ అంటే, కాదు ఇది బాటిలే, ఇది కూడా బాటిలే. కాదురా ఇది బాటిల్ కాదురా అంటే, లేదు ఇది కూడా బాటిలే. ఏం చెప్తావు? మన దృష్టిలో ఇది బాటిల్, మన దృష్టిలో కాదు. ఏమంటావు? ఏమంటావు చెప్పు. మన దృష్టిలో కాదు, వాని దృష్టిలో ఇది కూడా బాటిలే. ఏం చేయాలి మనం? ఎవడు పిచ్చివాడికి ఆనందం అన్నట్టు వాడిని వదిలేయాలి. మనం చేసేది ఏం లేదు. ఇది బాటిల్ కాదని మనం ఏం రుజువు చేస్తాం? పిచ్చోనికి ఏమన్నా చేయగలమా మనం? ఈరోజు చాలామంది చివరి కాలంలో పిచ్చోళ్ళు ఉన్నారు. 7వ దూత విలియం బ్రెన్నమ్ కాదు, ఆయన అబద్ధ ప్రవక్త. ఆయన వేరే వాళ్ళ యొక్క ప్రసంగాలను దొంగిలించాడు, వేరే వాళ్ళు ఆల్రెడీ చెప్పినే ఇవన్నీ అని చెప్పేటోళ్ళు కొందరు తయారై ఇప్పుడు పెడుతున్నారు. కానీ నేను వాళ్ళకు ఒకటి చెప్తాను, వేరే వాళ్ళు రాసిన పుస్తకాలను ముందు పెట్టుకొని దాన్ని చదివి, ప్రవక్త చెప్పిన దానిని చదివి ఆ తర్వాత నిర్ధారణకు రా. చూడండి, ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు యేసుక్రీస్తు బాప్సం గురించి వాళ్ళు ఏమంటారు తెలుసా? అంతకుముందే విలియం బ్రెన్నమ్ కంటే ముందే యేసుక్రీస్తు బాప్సం ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అది ఒక సంస్థ కూడా ఉంది, దాని పేరు యేసునామం. మీకు విషయం తెలుసా? యేసునామం అని చెప్పేటోడు దయ్యం పట్టినోడు అని మన ప్రవక్త అన్నాడు. ఎందుకంటే మన ప్రవక్త వచ్చి చెప్పింది యేసునామం సంస్థ కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు నామము. యేసునామం వాడు ఏమంటాడో తెలుసా? యేసునామం వాడు ఏమంటాడో తెలుసా? ఓన్లీ జీసస్, యేసు మాత్రమే. వాడికి తండ్రి ఎవరో తెలియదు, వాడికి కుమారుడు ఎవరో తెలియదు, వాడికి పరిశుద్ధాత్మ ఎవరో తెలియదు. కానీ మనకు తెలుసు తండ్రి ఎవరో. మనం తండ్రిని ఒప్పుకుంటాము, కుమారుని ఒప్పుకుంటాము, కానీ వాడేవాడు తెలుసా? లేదు, తండ్రి లేడు, పరిశుద్ధాత్మ లేదు, ఓన్లీ కుమారుడు యేసే ఉన్నాడు అంటాడు వాడు. యేసునామం వాళ్ళ యొక్క సంస్థ బోధది. ఓన్లీ జీసస్, యేసు మాత్రమే.
అందుకే వాళ్ళు చాలాసార్లు డిబేట్లో ఓడిపోయారు. యేసు తండ్రిని ఎందుకు పిలిచాడో చెప్పలేకపోయారు. వాళ్ళకి తెలియదు కూడా యేసు తండ్రి అని ఎందుకు పిలిచాడో. వాళ్ళు ఏమంటారు సార్, అదంతా మా తెలియదండి, యేసుకు తండ్రి లేడు అంతే. వీళ్ళు లేఖనం చూపిస్తూ ఉంటారు. చూడు యోహాను సువార్త మొత్తంలో తండ్రి అని యేసు అంటున్నాడా లేదా? తండ్రి ఉన్నాడా లేదా? తండ్రి లేకపోతే యేసు తండ్రిని ఎందుకు అంటాడు? ఒక పై నుండి స్వరం ఎట్టిల్లు బట్ట చెప్పు. దాని ఆన్సర్ యేసు మాత్రం వాళ్ళ దగ్గర లేదు, యేసునామం సంస్థ వాళ్ళ దగ్గర లేదు. దాని ఆన్సర్ వధువు దగ్గర ఉంది, ఈ కాల వర్తమానంలో వాళ్ళ దగ్గర ఉంది. ఎందుకంటే మనం ఉట్టి యేసు మాత్రమే నమ్ముతలేం. మనం యెహోవాను కూడా నమ్ముతాం, మనం పరిశుద్ధాత్మను కూడా నమ్ముతాం. ఎందుకంటే ఆయన 3 బిరుదులలో 3 కాలాలలో బయలుపరుచుకున్నాడు. ఆయన The Jehovah of the Old Testament is the Jesus of the New Testament. పాత నిబంధనలో యెహోవాయే, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ఉన్నాడు. మనం యెహోవా లేడని మనం అంటలేం, ఉన్నాడు. ఆయనే యేసుగా వచ్చాడు ఇక్కడికి. దేవుడే సశరీరుడే వచ్చాడు ఇక్కడికి. దైవ భక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నదన్నాడు. ఏంటంటే దేవుడు సశరీరుడై ప్రత్యక్షమయ్యాడు. తిమోతికి రాసిన పత్రిక 3:16 ఆమేనంటారా? నేను అన్నాను, యేసునామం సంస్థకు ప్రవక్త బ్రెన్నామ్ గారు చెప్పిన దానికి అసలు సంబంధమే లేదు. వీళ్ళందరూ వన్నెస్ వాళ్ళు. యేసునామములను ఏమంటారంటే వన్నెస్, ఏకత్వం వాళ్ళు. ప్రవక్త ఏమన్నాడు తెలుసా? వన్నెస్ ఈజ్ డెవిల్, ఏకత్వం అనేది దయ్యము అన్నాడు. త్రిత్వం వాళ్ళు ఎలా దయ్యమో ఏకత్వం వాళ్ళు కూడా దయ్యము వాళ్ళు అని అన్నాడు. ఎందుకంటే ఏకత్వం వాళ్ళ సిద్ధాంతం తెలవక వీడికి మన సిద్ధాంతం తెలియదు, ఏకత్వం వాళ్ళ సిద్ధాంతం తెలియదు. కానీ యూట్యూబ్లో మాత్రం వీడు పెడతాడు మన గురించి. ఎడోనో వీడికి పూర్తిగా తెలియదు, వీడికి పూర్తి సబ్జెక్టే తెలియదు వీడికి. కానీ పెడతాడు వాడు, యూట్యూబ్లో పెడతాడు వాడు. చూడు విలియం బ్రెన్నామ్ చెప్పక ముందే అదిగో వన్నెస్లో ప్రవక్త ఆయన చెప్పింది ముందే అదిగో వీళ్ళు వన్నెస్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఏకత్వం వాళ్ళు ఉన్నారు. అదే సిద్ధాంతాన్ని విలియం బ్రెన్నామ్ తీసుకొచ్చాడు. కాదు, నీకు ఈ వర్తమానం అర్థం కాలేదు. ఇది వన్నెస్ సిద్ధాంతం కాదు, ఇదే త్రిత్వము తప్పే, ఏకత్వము తప్పే, దారి మధ్యలో ఉంది ఇక్కడ. ఇది వన్నెస్ సిద్ధాంతం కాదు. ఇదే వన్నెస్ బోధించేవాడు ఏంటో తెలుసా? వాడు తండ్రిని ఒప్పుకోడు, పరిశుద్ధాత్మను ఒప్పుకోడు, ఓన్లీ యేసే ఉంటానని అంటాడు. వాడు ఎక్స్ప్లెయిన్ చేయలేడు చాలా లేఖనాలను వాడు అస్సలు వివరించలేడు. ఒకటే అంటాడు, యేసు మాత్రమే. ఒకటి గుర్తుంచుకోండి, మనకు సంబంధించిన లేఖనాలను చూపించి గెలవడం కాదు. మనము ఆదికాండం 1:1 మొదలుకొని ప్రకటన గ్రంథం 22 చివరి వచనం వరకు అన్ని లేఖనాలను వివరించగలిగితేనే, నువ్వు చెప్పే బోధ అన్ని లేఖనాలను సపోర్ట్ చేస్తేనే అది సరి అయిన ప్రత్యక్షత. యేసు తండ్రి అని ఎందుకన్నాడో మనం చెప్పగలగాల. యేసు అక్కడ తండ్రి ఉన్నాడని ఎందుకన్నాడో మనం చెప్పగలగాలి. అక్కడ బాప్తిస్మం తీసుకున్నప్పుడు, యేసు బాప్తిస్మం తీసుకున్నప్పుడు పైనుండి ఎందుకు అక్కడ స్వరం వినబడిందో, మరి అక్కడ పౌరం ఎందుకు, పరిశుద్ధాత్మ పౌరపు ఆకారంలో ఎందుకు వచ్చాడో అది చెప్పగలగాలి మనం. అప్పుడే మనం చెప్పే ప్రత్యక్షత కరెక్ట్. లేఖనాలను దాటుకుంటూ పోయేది కాదు ఇది. అయితే మనం చెప్పేది అందరూ నమ్మరు అనుకోండి, వానికి మనం ఎంత చెప్పినా వాడికి అది అర్థం కాదు. కానీ అన్ని వివరణలు ఉన్నాయి, అన్ని లేఖనాల వివరణలు ఉన్నాయి. మన ప్రవక్త అన్ని లేఖనాల వివరణ ఇచ్చాడు. ఆయన ఇవ్వని లేఖనం వివరణ లేదు. ఛాలెంజ్, సవాల్ చేస్తున్నా నేను. కానీ సవాలు నేను రుజువు చేయడానికి చేస్తాను. నేను సవాల్ దేనికోసం చేస్తానంటే అది ఉన్నది అని చెప్పడానికి. నేను త్రిత్వం మీద బోధించినప్పుడు ఎన్నోసార్లు చెప్పాను, యేసెందుకు తండ్రిని పిలిచాడు, యేసెందుకు పరిశుద్ధాత్మని గురించి చెప్పాడు. వీళ్ళు ముగ్గురు కాదు, ఒక్కడే. కానీ 3 పాత్రలలో 3 కార్యాలు చేయాలి ఆయన.
తండ్రిగా ఉండి మన కొరకు రక్తం గార్చలేడు. ఎందుకంటే అప్పుడు ఆయన ఆత్మయ్య ఉన్నాడు, ఆయన అగ్నిస్తంభమై ఉన్నాడు, మేఘస్తంభమై ఉన్నాడు. తప్పిపోయింది తండ్రి కాదు, తప్పిపోయింది కుమారుడు. తండ్రి దగ్గర నుండి కుమారుడు తప్పిపోయాడు, ఆదాము తప్పిపోయాడు. అందుకే మళ్ళీ తండ్రి ఏం కావాల్సి వచ్చిందంటే కుమారుడుగా రావాల్సి వచ్చింది. ఒక కుమారుని ద్వారా వచ్చిన పాపం, ఒక కుమారుని ద్వారా వచ్చిన మరణం ఇంకొక కుమారుని ద్వారా. అందుకే ఆయన కడబడి ఆదామని పిలువబడ్డాడు. మొదటి ఆదాము ద్వారా వచ్చిన పాపము, మొదటి ఆదాము ద్వారా వచ్చిన మరణమును తీసేయడానికే కడబడి ఆదాముగా వచ్చాడు ఆయన. ఆయన దాని తండ్రిగా ఉండి చేయలేడు ఆ పని, ఆయన దాని కుమారుడిగా ఉండే చేయాలి ఆ పని. ఎందుకంటే తప్పిపోయింది తండ్రి కాదు, పాపం చేసింది తండ్రి కాదు, దూరమైంది తండ్రి కాదు, కుమారుడు దూరమయ్యాడు. పరిశుద్ధాత్మ, హోలీ గోస్ట్ గ్రహింపజేవాడు, టీచర్, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేవాడు ఆయనే. అందుకే ఆయన అంతరంగంలోనికి వచ్చి ఇప్పుడు మనకి ఇవన్నీ అర్థమవునట్లుగా, సర్వసత్యంలోనికి నడిపించినట్లుగా అంతరంగ బోధకుడుగా ఉండి వీటిని అన్నిటి వివరిస్తున్నాడు ఆయన మనకు. దాన్ని ఆయన కుమారుడుగా ఉండి చేయలేడు. ఆర్ యు క్యాచింగ్? మీరు పట్టుకుంటున్నారా? ఆయన దాని తండ్రిగా ఉండి చేయలేడు, ఆయన కుమారుడుగా ఉండి చేయలేడు. ఆయన ఎలా ఉండి చేయగలడు? పరిశుద్ధాత్ముడుగా ఉండి. తండ్రిగా నీ పై ఉన్న దేవుడు, అగ్నిస్తంభం, మేఘస్తంభం. కుమారుడుగా నీతో ఉన్న దేవుడు. ఇమ్మానుయేల్ అంటే అర్థమైనది, దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడుగా నీలో ఉన్న దేవుడు ఇప్పుడు నీలో ఉండేదాన్ని వివరించగలడు ఆయన, నీలో ఉండేదాన్ని గ్రహింపజేయగలడు ఆయన, నీలో ఉండే ఆ మర్మాన్ని విప్పగలడు ఆయన. ఆయన తండ్రిగా చేయలేడు ఆ పని, ఆయన కుమారుడుగా చేయలేడు ఆ పని, పరిశుద్ధాత్మగా చేయగలడు ఆయన. పరిశుద్ధాత్మగా ఉండి కుమారుని పని చేయలేడు, కుమారుడుగా ఉండి తండ్రిగా చేయలేడు. ఆర్ యు క్యాచింగ్? మీరు పట్టుకుంటున్నారా? మీరు ఒక స్త్రీకి నేను పెళ్లి చేసుకున్నాను, ఆమెకు నేను భర్తను. ఇక మిగతా అందరి స్త్రీలకు నేను భర్తలుగా ఉండగానా? చెప్పండి, ఉండగలనా? కెన్ నాట్. ఒక స్త్రీకి నేను అన్నగా ఉన్నాను, కానీ అందరికీ అన్నగా ఉండలేను. ఎందుకంటే కొంతమందికి నేను మావనైతా. మా పిల్లలు ఉన్నారనుకో, రేపు పెద్దగా పెళ్ళి అయితే నా కోడలు ఏమని పిలుస్తుంది? ఈయన భర్తలే అన్న అంటే ఎట్లుంటుంది? కాంట్ బి, అది కాలేం మనం. క్యాచింగ్. ఒక పిల్లవాడికి నేను తండ్రిగా ఉండగలుగుతాను, కానీ మిగతా పిల్లలకి అందరూ నేను తండ్రిగా ఉండలేను. మీకు అర్థమైందా నేను అనేది? అవి క్యాచింగ్. పాత్రలు అవి, పరిమితం కలిగిన పాత్రలు అవి. అందరికీ నేను అన్నగా ఉండలేను, అందరికీ నేను తమ్ముడుగా ఉండలేను, అందరికీ నేను భర్తగా ఉండలేను, అందరికీ మావ కూడా ఉండలేను, అందరికీ తాతగా ఉండలేను. పరిమితం అవి. ఈవెన్ జీసస్, యేసు కూడా, దేవుడు కూడా తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్మగా పరిమితము కలిగిన పాత్రలో ఉన్నాడు ఆయన. తండ్రిగా ఉండి కుమారుడుగా చేయలేడు ఆయన, కుమారుడుగా ఉండి పరిశుద్ధాత్మగా చేయలేడు ఆయన. మీరు పట్టుకున్నారా నేను చెప్పింది? పట్టుకుంటే ఆమెను చెప్పండి. ఆమేన్. దట్స్ ట్రూ, అది నిజం. అది రేపు నా కొడుకులకు కూతురు పుట్టిందనుకో, మనవరాలు, అది పట్టుకొని నన్ను అన్న అంటే ఎట్లుంటుంది? నవ్వుతాలేదమ్మా. కాంట్. నేను ప్రతి అమ్మాయికి అన్నను కాలేను, ప్రతి అమ్మాయికి భర్తను కాలేను, ప్రతి అమ్మాయికి నేను తాతను కాలేను. ఇప్పుడు ఎవరో ఒక చర్చ్లో ఉన్న సిస్టర్ నన్ను పట్టుకొని తాతగారు అంటే ఎట్లుంటుంది? కరెక్ట్ కాదు, ఆ రిలేషన్ రాంగ్ అది. సో పరిమితి, మనం కలుగున్న పాత్రలకి ఏంటిది? అది పరిమితి ఉంటుంది. సేమ్ దేవుడికి కూడా ఆయన తండ్రిగా ఉన్న పాత్ర పరిమితి కలిగిన పాత్ర,
కుమారుడుగా ఉన్న పాత్ర పరిమితి కలిగిన పాత్ర, పరిశుద్ధాత్మ ఉన్న పాత్ర పరిమితి కలిగిన పాత్ర. వాటి పాత్రలో ఉన్నప్పుడు అవే పనులు ఆయన చేయాలా. ఆయన కుమారుడుగా ఉన్నప్పుడు తండ్రిని పిలవాలి. ఆయన నేనే తండ్రిని అనడానికి వీల్లేదు అక్కడ. ఎందుకంటే వచ్చింది ఎందుకంటే కుమారుడు పని చేయడానికి వచ్చాడు. ఆయన పరిశుద్ధాత్మ పాత్రలో ఉన్నప్పుడు నేను పరిశుద్ధాత్మ చెప్పుకోవాలి. ఆయన నేనే కుమారుడు చెప్పుకోవడానికి వీల్లేదు, ఎందుకంటే వచ్చింది పరిశుద్ధాత్మ పాత్ర చేయడానికి. వన్నేశ్వరుడికి ఇవన్నీ తెలుసు అనుకుంటానవా? వన్నేశ్వరుడికి తెలియదు, ఏకత్వముడికి తెలియదు, నా త్రిత్వముడికి తెలియదు. అసలు ఈ కాల వర్తమానము వన్నేశ్వరుని మారిన చాలా మందికి తెలియదు. వాళ్ళు ఏమంటారో తెలుసా? మీ వన్నెస్ బోధ తప్పు బ్రదరు అంటే, మాదట్లో తప్పు, మేము కూడా యేసుక్రీస్తులోనే బాప్సం ఇచ్చినాం. కరెక్ట్. కానీ మీరు ఏమని ఇచ్చారు? తండ్రికి కుమారుడికి పరిశుద్ధాత్మకు ఉన్న ఏకైక నామం యేసుక్రీస్తు నామం అని ఇచ్చారు. కానీ అసలు తండ్రి ఎవరు, పరిశుద్ధాత్మ ఎవరు, కుమారుడు ఎవరో మీకు తెలుసా? యేసు మాత్రమే అని నమ్మే మీరు ఇచ్చిన బాప్తిజమం యేసు మాత్రమే ఉద్దేశంగా ఇచ్చారే తప్ప తండ్రికో పాత్ర ఉన్నది, పరిశుద్ధాత్మకో పాత్ర ఉన్నది, 3 పాత్రలు వేస్తున్న ఏకైక దేవుడని మీకు ఈ వర్తమానంకి వచ్చినాకనే అర్థమైంది. ఇప్పటికీ వన్నెసోళ్ళు కలుస్తూ ఉంటారు. వాళ్ళు ఏమంటారు తెలుసా? మాకు మీకు తేడా ఒకటే అంటారు. ఏంటిది బ్రదర్ అంటే, మీరు విలియం బ్రెన్హాం ప్రవక్తను నమ్ముతారు, మేము నమ్మం. కానీ మనమంతా వేసినామోలే. నేనంట కాదు కాదు కాదు, మీరు దయ్యం బట్టినోళ్ళు, మేము పరిశుద్ధాత్మతో నిండున్నోళ్ళం. ఇక్కడ డిఫరెన్స్ ఓన్లీ 7వ దూత ప్రవక్త విలియం బ్రెన్హాం కాదు. మన ఇద్దరికి తేడా. అసలు నీ సిద్ధాంతమే తప్పు. యేసు మాత్రం అని చెప్పే సిద్ధాంతమే తప్పు. ఎలా అంటే యేసు మాత్రమే అని అక్కడ పాత నిబంధనలో యెహోవా పేరుండగా, ఎలా అంటే అక్కడ తండ్రి పాత్ర ఉండగా, ఎలా ఉంటే పరిశుద్ధాత్మ పాత్ర ఉండగా యేసు మాత్రమే అని అనడానికి వీల్లేదు. ఆమేనంటారా? ప్రభు అయిన యేసు క్రీస్తు పాత్ర అది. ఆయనే తండ్రి పాత్రలో, కుమారుని పాత్రలో, పరిశుద్ధాత్మ పాత్రలో వ్యక్తపరుచుకున్నాడు. ఆయన ఆత్మ రక్తమును కార్చగలదా? వినబడతలే నాకు. ఆత్మ ఏం కావాలి? శరీరం. అదే కుమారుని పాత్ర. ఇప్పుడు రక్త మాంసం నీలోకి రాగలదా? రాలేము. ఎలా రావాలా? ఆత్మనే రావాలా నీలో. అదే పరిశుద్ధాత్మ పని. ఐ యు క్యాచింగ్? మీరు పట్టుకుంటున్నారా మీరు? కానీ 3 పాత్రలు వేస్తుంది ఒక దేవుడే. మనకు 3 కాదు, ఒక దేవుడే ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. జాగ్రత్త వినండి. ఈ రోజున చాలామందికి లేఖనాలు అర్థం కాక, బైబిల్ అర్థం కాక, ప్రవక్త చెప్పింది ఏందో అర్థం కాక వాళ్ళు ఏవేవో వీడియోలు పెడుతున్నారు యూట్యూబ్లలో. వాటికి అన్నిటికీ మనం జవాబు చెప్పగలం. కానీ తలదిక్కోనికి, ఆ పిచ్చోనికి ఇది బాటిల్ కాదురా అంటే నమ్మడు వాడు. ఇది బాటిల్ కాదురా అంటే వాడు నమ్ముతాడా? వాని దృష్టిలో ఇది బాటిల్. అందుకే ఎవడు పిచ్చి వాడు ఆనందం అన్నట్టు వాడు చేసుకునే వీడియోలు వాడు చేసుకొని, వాడు ఎన్ని చేస్తాడో చేసుకొని, ఎన్ని పెడతాడో పెట్టుకొని, వాడు పిచ్చి వాడికి ఆనందం. మనం ఏం చేసేది లేదు దానికి. కాంట్ హెల్ప్. ఎందుకంటే ఇప్పుడు ఈ లవదేక సంకాలం, పిచ్చి పెట్టిన కాలం విన్నారు కదా మీరు. ప్రతి వాడు అసలు మెంటల్ హాస్పిటల్లో ఉండాలి, డాక్టర్లతో సహా. మీకు తెలుసా డాక్టర్లే నిద్ర మాత్రలు మింగుతున్నారని? చాలామంది డాక్టర్లే నిద్ర మాత్రలు మింగుతున్నారు. ఎందుకో తెలుసా? పాపం వాళ్ళకే నిద్రలు పట్టక, నరాల ఉద్రిక్త ఎక్కువైపోయి, నరాల బలహీనత రోగం ఎక్కువైపోయి, వాళ్ళకే నిద్రలు పట్టక వాళ్ళే మందుల పైన ఆధారపడుతున్నారు. ఎందుకంటే ఇది పిచ్చి పట్టిన కాలం. ఇది పీపుల్ విల్ బికమ్ ఇన్సేన్. ప్రజలు ఇక్కడ పిచ్చి వాళ్ళు అయిపోతారు. అంతే, ఈ స్పిరిట్ అంతే. ఇది లవదేకే ఆత్మనే పిచ్చి పట్టిన కాలం. అందుకే వధువు పిచ్చోళ్ళతో మాట్లాడదు. దేవుడు పిచ్చి వాళ్ళతో మాట్లాడాడు. జీసస్ యేసు పిచ్చి వాళ్ళతో మాట్లాడాడు. ఆయన కేవలము ఆయన వధువుతో మాట్లాడతాడు. ఆయన పెళ్లి కుమార్తెతో మాత్రమే మాట్లాడతాడు. గుర్తుంచుకోండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు 2వ రాకడ ఎవరి కోసం అంటే వధువు కోసం. అన్య జనులలో నుండి వస్తున్న వధువు కోసం.
వధువుని విమోచించి తీసుకెళ్ళడానికి వస్తున్నాడు ఆయన. శరీర విమోచన, ఆమెనంటారా? ఇప్పుడు ఆ విమోచన కలిగి ఆమె వెళ్ళిపోవడానికే వస్తున్నాడు. అందుకే ప్రవక్త చెప్పినట్లుగా ఇక్కడ బలిపీఠం కింద ఉన్న ఆత్మలు ఏవైతే ఉన్నాయో అవి బలిపీఠం కింద ఉన్నాయని చెప్తున్నారు. 6వ పరిమాణంలో కాదు, విశ్రాంతిలో కాదు ఉన్నది. ఆమేన్. బలిపీఠం కింద ఉన్నారు. ఉండి ఏమంటున్నారు? ఇంకా నాదా సత్యస్వరూపి, ఎందాక ఇంకా నీవు మా నిమిత్తము భూనివాసులకు తీర్పు తీర్చకుండా ఉండు అని అడుగుతున్నారు. ఇక్కడ వీళ్ళు ప్రతీకారాన్ని కోరుతున్నారు. ఎందుకంటే వీళ్ళు ధర్మశాస్త్రం కింద ఉన్నారు. వీళ్ళు కంటికి కన్ను, పంటికి పన్ను, ప్రాణానికి ప్రాణం. కానీ వధువు అలా కాదు. వధువుని మనం స్టెఫెన్లో చూస్తాం. అపోస్తల కార్యం స్టెఫెన్లో చూస్తాం. మనం ఏమన్నాడు స్టెఫెన్? తండ్రి వీరేం చేయించున్నారో వీరెరగరు కనుక వీళ్ళని క్షమించు అన్నాడు. దట్ ఈస్ అదే యేసును నమ్మినప్పుడు వచ్చే గుణలక్షణం. వీళ్ళు యేసును నమ్మలేదుగా. యూదులు నమ్మారా? ఇజ్రాయెల్ యేసును నమ్మారా? వాళ్ళు నమ్ముంటే వాళ్ళు కూడా ఏమన్నా తెలుసా? క్షమించండి అని అనేవాళ్ళు, అవునా కాదా? కానీ ఇక్కడ వాళ్ళు క్షమాపణ అడుగుతలేరు. వాళ్ళ కొరకు వాళ్ళు చంపబడినందున, వాళ్ళు వధింపబడినందున ఎవరైతే ఈ భూనివాసులు చంపారో వాళ్లకు ప్రతీకారం ఎప్పుడు తీర్చుకుంటామని అడుగుతున్నాడు. కీర్తనలో మీరు గమనిస్తే దావీదు ఎక్కువ అదే ప్రార్థిస్తాడు. నా శత్రువులకు నువ్వు ఎప్పుడు ప్రతీకారం తీరుస్తూ ప్రభువా, నా శత్రువులు నన్ను చూసి ఎగతాళి చేయుచున్నారు. వింటున్నారా? నీ దేవుడు ఏమాయను, నీ ప్రభు ఏమాయనను వాళ్ళు నన్ను, నా దీనస్థితిని చూసి వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు. అదేంటిది? అదంతా ఇజ్రాయెల్ స్పిరిట్. అది ఇజ్రాయెల్ ఆత్మ. అది వాళ్ళు ప్రతీకారం కోరుతారు. వాళ్ళు దేవుడి ప్రతిదండన కోరుతారు. వాళ్ళు దేవుని దగ్గర నుండి శిక్ష కోరుతారు. వాళ్ళు శిక్షణ రావాలని కోరుతారు. కానీ వధువు అలా కోరదు. వధువు క్షమించమని కోరుతుంది. క్యాచింగ్ పట్టుకుంటున్నారా మీరు? వధువు భూమిపైన ఉన్నంతసేపు ఏమంటుందో తెలుసా? ఆమె క్షమించు ప్రభువా, క్షమించు ప్రభువా, క్షమించు ప్రభు అంటది. కానీ ఆమె తీర్పు తీర్చే రోజున మాత్రం సింహం పక్కన సింహం భార్యగా కూర్చుంటుంది. అక్కడ గొర్రెపిల్ల భార్య కాదు. అక్కడ గ్లోరీ ఎలా కూర్చుంటుంది అక్కడ ఆమె? లయనస్, ఇంగ్లీష్లో ఉండండి లయనస్, శ్రీమతి సింహం అనమాట. అక్కడ సింహం పక్కన సింహం భార్యగా కూర్చుంటుంది. అక్కడ తీర్పు తీర్చేటప్పుడు క్షమించు ప్రభా అన్నది ఇప్పుడు అక్కడగా. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, క్షమించే అవకాశం ఇచ్చిన వీళ్ళే ఆ క్షమాపణ అంగీకరిస్తలేరు. వాళ్ళకు వాళ్ళే తీర్పును కోరుకుంటున్నారు, వాళ్ళకు వాళ్ళే శిక్షను కోరుకుంటున్నారు. అవునా కాదా? దేవుడు క్షమించే అవకాశం ఇస్తున్నాడు. నోవాహు దినంలో 120 సంవత్సరాలు ఇచ్చాడు. 120 సంవత్సరాలు ఇచ్చాడా లేదా? నోవాహు తన తరం వరకు సువార్త ప్రకటించాడు. అప్పుడు ఒక తరం 120 సంవత్సరాలు. కానీ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు త్రోసివేశారు. అక్కడ నోవాహు తీసుకొచ్చిన కృపా వర్తమానం, ఓడ వర్తమానం వాళ్ళు తోసేశారా లేదా? వాళ్ళు అంగీకరించలేదు కదా. అవునా కాదా? అది వాళ్ళకు వాళ్ళే తీర్పు తెచ్చుకుంటున్నారు, వాళ్ళకు వాళ్ళే తీర్పును కోరుకుంటా ఉన్నారు. ఆమేన్. వధువు క్షమిస్తుంది, వధువు క్షమాపణ ఇస్తుంది, వధువు క్షమాపణ అందుబాటులోకి తీసుకొస్తుంది. కానీ వీళ్ళు ఏం చేస్తారు? తోసేస్తారు. వీళ్ళు ఎందుకు వీళ్ళు తోసేస్తారంటే వీళ్ళ హృదయం కఠినము చేసుకొని వీళ్ళు ఆ క్షమాపణను కాదని వీళ్ళకు వీళ్ళే తీర్పు తెచ్చుకుంటారు, వీళ్ళే తీర్పును కోరుకుంటారు. ఆమేనంటారా? అర్థమైన వాళ్ళు ఉన్నారా? ఆమె చెప్పండి. హల్లెలూయా. గుర్తుంచుకోండి ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతీకారం కోరుతున్నారు కనుక వీళ్ళు యూదులు, వీళ్ళు ఇజ్రాయేలులు. వీళ్ళని 5వ ముద్రలో ఎందుకు పెట్టాడో నేను మనకు క్లియర్గా చెప్పాను. ఎందుకంటే వాళ్ళే కదా మనకు సూచన. మనం ఎత్తపడతాను అన్నకు సూచన ఎవరు చెప్పండి? ఇజ్రాయేలులే కదా. ఇప్పుడు బలిపీఠం కింద ఆత్మలు రావాలన్నా వద్దా? వాళ్ళు రావాలంటే ఇక్కడ హిట్లర్, ముసలోని, స్టాలిన్, ఐక్మెన్ ఈ నలుగురు పైన రావాలన్నా రోమన్ ఆత్మ. నేను మొన్న ఒక వీడియో చూశాను ఫేస్బుక్లో, నేను దాన్ని అప్లోడ్ చేశాను. ఆ వీడియో ఏంటి తెలుసా?
చరిత్రలో జరిగిన సంఘటన ఇది. యూదులను చంపిన హిట్లర్ సంబంధించిన అనేక మంది అధికారులను రోమన్ క్యాథలికులు దాచిపెట్టారు. ఆ టైంలో రోమన్ క్యాథలికులు యూదులను చంపిన హిట్లర్కి ఫుల్ సపోర్ట్ చేశారు. హిస్టరీలో చెప్పబడిన వీడియోలు అవి. చరిత్రను ఎవరు తిరిగి రాయలేరు, అది చరిత్ర. చూసావా? మీరు గమనిస్తున్నారా? ఇప్పుడు రోమన్ క్యాథలిక్ ఆత్మ, జర్మనీ హిట్లర్ ఆత్మ ఒకటే. యూదులను చంపిన రోమన్ క్యాథలిక్ ఆత్మ, వింటున్నారా? యూదులను చంపిన రోమన్ క్యాథలిక్ ఆత్మ, హిట్లర్ ఆత్మ ఒకటే. ప్రొఫెట్ బ్రెన్హామ్ గారు ఏమన్నారంటే 2 సాదృశ్యాలు చెప్పాడు. ఒకటి, ఫరో ఐగుప్తులో ఇజ్రాయేలును హింసించినట్టుగా వీళ్ళు కూడా 4 నియంతలు వీళ్ళని హింసించారు. అందుకే అక్కడ ఎలా విమోచన జరిగిందో, వాళ్ళు ఎలా తిరిగి వాళ్ళ స్వదేశానికి వెళ్ళారో, ఇక్కడ కూడా వాళ్ళు తిరిగి వాళ్ళ స్వదేశానికి వెళ్ళడానికి దారులు తెరవబడ్డాయి. రెండవది ఏమని చెప్పాడంటే రోమన్ క్యాథలిక్ స్పిరిట్ అన్నాడు. ఈ 4 నియంతల పైకి వచ్చిన ఆత్మ, హిట్లర్, ముసలోని, స్టాలిన్, ఐక్మన్ పైకి వచ్చిన ఆత్మ, అది రోమన్ క్యాథలిక్ ఆత్మ అన్నాడు. నేను ప్రాఫిట్ చెప్పిన మెసేజ్ చదివాను, నేను దాన్ని విన్నాను, ఎలా అని ఆలోచించాను. మొన్న జస్ట్ 2-3 డేస్ బ్యాక్ ఫేస్బుక్లో ఒక వీడియో అప్లోడ్ చేశారు. క్యాథలిక్లు అప్పుడున్న హిట్లర్కి పూర్తి మద్దతునిస్తూ, యూదులను చంపుతున్న పూర్తి మద్దతునిస్తూ, వింటున్నారా? అర్థమైంది అందరికీ? ఆ పూర్తి మద్దతునిస్తూ అప్పుడు వాళ్ళు చంపి, ఆ తర్వాత అమెరికా సైన్యము, మిగతా వాళ్ళ సైన్యము వీళ్ళని చంపడానికి వచ్చినప్పుడు వీళ్ళకు ఆశ్రయాలు ఇచ్చి దాచిపెట్టారట క్యాథలిక్స్. సో వాట్ ఈస్ క్యాథలిక్ స్పిరిట్? వాట్ ఈస్ రోమన్ క్యాథలిక్ స్పిరిట్? రోమన్ క్యాథలిక్ ఆత్మ ఏంటిది? ఇప్పుడు యూదులను ద్వేషించే ఆత్మ. అదే ఆత్మ మళ్ళీ లెక్క పూర్తి చేయబోతుంది. ఆర్ యు క్యాచింగ్? మీరు పట్టుకుంటున్నారా? మీరు ఇక్కడ బలిపీఠం క్రింద ఉన్న వారి ఆత్మ లెక్క పూర్తి కాదు, ఇంకా ఆగిందా? ప్రపంచ యుద్ధం ఆగిందా? వీళ్ళ కోసమే ఆపాడా? చెప్పండి నాకు. యూదుల కోసమే ఆపాడా? ఇంకా వాళ్ళ లెక్క పూర్తి కాలే. సహోదరుల యొక్కయు సహదాసుల యొక్క లెక్క పూర్తి కాలే. వీళ్ళ లెక్క ఎప్పుడు పూర్తి అవుతుంది? వధువు ఎత్తబడిన తర్వాత దానియేలు 70 వారంలోని చివరి అర్ధవారం 3.5 సంవత్సరాలు అక్కడ ఇజ్రాయెలుకు ఇవ్వబడినప్పుడు ప్రకటన 11లో 2 ప్రవక్తలు ఏలియా, మోషేలు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఏలియా, మోషేలకు ప్రవచన దినములు 1260 దినములు, 3.5 సంవత్సరాలు వాళ్ళు ప్రవచించిన తర్వాత అప్పుడు అదే రోమన్ అదే రోమా ఆత్మ, ఏ రోమా ఆత్మనైతే హిట్లర్, ముసలోని, స్టాలిన్, ఐక్మెన్ పైన ఉండి యూదులను చంపిందో ఈ ప్రపంచ యుద్ధంలో, 2వ ప్రపంచ యుద్ధంలో, వింటున్నారా? అర్థమవుతుందని చెప్పింది. మొదటి 2 ప్రపంచ యుద్ధాలలో ఏ ఆత్మనైతే అది చంపి వాళ్ళ యొక్క లెక్క ఇంకా పూర్తి చేయకుండా ఉన్నదో ఆ లెక్క, ఆ 1,44,000 మంది లెక్క అప్పుడు పూర్తి కాబోతున్నది అక్కడ. ద స్పిరిట్, యు హావ్ టు క్యాచ్ ద స్పిరిట్. నువ్వు ఆత్మను పట్టుకోవాలా, పేరు కాదు. చివరి కాల వర్తమానము, అంచకాల వర్తమానము, విలియం బ్రానమ్ ప్రవక్త, దాని పేరుతోనే వెనకాల ఆత్మను చూడు. ఎందుకంటే యేసు అన్నాడు, నా నామంలోనే అబద్ధ ప్రవక్తలు వస్తారు, నా నామంలోనే అబద్ధ క్రీస్తులు వస్తారు. ఇప్పుడు యేసుక్రీస్తు నామంలోనే వచ్చినప్పుడు విలియం బ్రానమ్ నామంలో రారా? బ్రానమ్ ఎప్పుడు అంటుంటాడు, ప్రవక్త ఎప్పుడు చెప్తుంటాడు, క్యాచ్ ద స్పిరిట్. ఆత్మను పట్టుకో, పేరు కాదు, ఆత్మను. అరే తప్పే ముందు వాళ్ళు యేసుక్రీస్తు గురించి చెప్పేది. ఇప్పుడు డినామినేషన్స్ ఏమంటాయి తెలుసా? ఏం తప్పే మేము చేసేది? మేము చెప్పేది యేసుక్రీస్తు గురించి కాదా? మేము సువార్త ప్రకటించేది యేసుక్రీస్తు గురించి కాదా? మేమందరికీ యేసుక్రీస్తు నమ్ముకోమని చెప్తలేమా?
కరెక్ట్. యేసుక్రీస్తు పేరుతోటే వచ్చినావు నువ్వు, కానీ నీ సిస్టమ్ ఏంటిది? నీ సిస్టమ్, నీ సిద్ధాంతం, నీ క్రమం, నువ్వు కలుగున క్రమం ఏంటిది? అది వాక్యమేనా? యేసుక్రీస్తును ప్రకటించినంత మాత్రాన పరలోకం పోతామని ఎప్పుడు అనుకోకు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా ఆ పేరును ఒకటే చూడడు, దాని వెనకాల ఉన్న ఆత్మను చూస్తాడు ఆయన. నువ్వు పెట్టుకున్న క్రమం ఏంటిది? నువ్వు పెట్టుకున్న సిస్టమ్ ఏంటిది? ఓ మనుషుని కింద నుండి నడిపించబడతాను. బిషప్పులు, కార్డినల్లు, ఆర్చ్ బిషప్పులు, పోప్ కింద నుండి పనిచేస్తున్నారు. ప్రపంచ సంఘ సమాఖ్య కింద నుండి పనిచేస్తున్నారు. అందరు ఏకమై పనిచేస్తున్నారు. ప్రతి నెల మీటింగ్లు. వాళ్ళు ఎట్లా పెట్టుకుంటారో ఇప్పుడు ఎంటై మెసేజ్లు కూడా అట్లా పెట్టుకుంటున్నారు. అరే వాక్యముతో ఏకంగా రా అంటే వీళ్ళు వాక్యంతో కారట, మనందరూ ఏకమవుదాం అంటారు. సరే అక్కడ ఏకమవుతారా? అటు ఓడుతోనే తిట్టుకుంటారు మళ్ళీ. ఏ వాడ దొంగ, ఏ వాడ, ఏం స్పిరిట్ సేమ్. అక్కడ కూడా అంతే. బ్యాప్టిస్టు, సిఎస్ఐ, పెంతకోస్తు అన్ని చర్చిలు ఏకమై పాస్టర్స్ కాన్ఫరెన్స్కి వెళ్తారు ప్రతి నెల. ఆ తర్వాత అటు ఓడుతూనే ఆ మీటింగ్ అయిపోయి బయటకు వచ్చుడుతోనే ఒకరినొకరు తిట్టుకుంటాడు. అదే ఆత్మ, అదే డినామినేషన్ స్పిరిట్స్, అదే ప్రతిమ ఆత్మ ఇప్పుడు ఎంటా మెసేజ్లో పనిచేస్తూ ఉన్నది. ఒక వ్యక్తి వాక్యముతో ఐక్యత పొందాలా. ఇది ఏం ఐక్యత తెలుసా? క్రీస్తు యొక్కయు వధువు యొక్కయు అదృశ్య కలయిక. క్రీస్తు వాక్యం, వధువు నువ్వు ఆయనతో ఐక్యం కావాలి. ఇది నేనెందుకు ఇంత వ్యతిరేకంలో మీకు అర్థమవుతుందా? నేనెందుకు దాన్ని తప్పంటో అర్థమవుతుందా? దాని వెనకాల స్పిరిట్ చూడు, దాని వెనకాల ఆత్మ చూడు. వాడు బిషప్గా పనిచేస్తాడు. వీడు చర్చికి డబ్బులు ఇస్తాడని, ఫారినర్ని తీసుకొచ్చి డబ్బులు ఇప్పిస్తాడని వాడిని పిలుస్తారు. వాడు ఫారినర్ నుండి తీసుకొచ్చి డబ్బులు ఇప్పిస్తాడు. వాడు విదేశాల నుండి పాస్టర్లను తీసుకొచ్చి ఇక్కడ డబ్బులు ఇప్పిస్తాడు, అందుకే వాడిని పిలుస్తారు. వాడు చర్చికి డబ్బులు ఇస్తాడని, బైకులకు డబ్బులు ఇస్తారని, నెల నెల జీతాలు ఇస్తారని, అందుకే పిలుస్తారు. స్పిరిట్ ఆత్మ డినామినేషన్లో జరిగిన ఆత్మనే ఇప్పుడు కూడా జరుగుతుంది. ఓ మా గురించే చెప్తాడు, నేను డినామినేషన్ గురించి చెప్తాను. ఆ ఆత్మ అదే అని. ఇప్పుడు అదే ఆత్మ నీలో పనిచేస్తే మారు మనసు పొందు, లేకపోతే సావరానికి రెడీగా ఉండు. దేవుని ఉగ్రత పాత్రలు 6వ ముద్రలో కుమ్మరించబడబోతున్నాయి. నీకోసమే చూస్తారా మీరు, నీకోసమే వస్తాయి అవి పాత్రలు కుమ్మరించబడుట. మారు మనసన్న పొందు, లేదా మరణమైన పొందు. ఈ రెండిట్లేదో ఒకటి, ఇంకా వేరే అవకాశం లేదుగా. ప్రేమైన దేవుని పిల్లలారా గుర్తుంచుకోండి, ఇక్కడ వాక్యము చెప్పినట్టు వాళ్ళ సంఖ్య ఇంకా పూర్తి కాలేదు. ఎందుకు దేవుడు ఆపాడంటావు? ఎవరి కోసం ఆపాడండి? ఆపింది యూదుల కోసమే, కానీ వాళ్ళని ఎవరికి సూచనగా పెట్టాడు? రెండవ రాకడకు సూచన ఎవరు? వధువుకి. ఇప్పుడు అంజురపు చెట్టు చిగురిస్తా అన్నాడా లేదా? ఇప్పుడు రెండవ రాకడకు సూచన ఎవరు? ఇప్పుడు ఇజ్రాయేలేనా సూచన? వాళ్ళేనా మనకి ఇవ్వబడ్డ సూచన? పట్టుకుంటున్నారా మీరు? అందుకే వాళ్ళు ఏమయ్యారు? ఇప్పుడు తిరిగి వాళ్ళ స్వదేశంలోనికి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు అవుమనంటారా? మీకు తెలుసా మన భారత ప్రధాని కూడా ఇప్పుడు వెళ్తున్నాడని? యు నో, నిన్ననే పేపర్లో చూశాను నేను. మన భారతదేశ ప్రధాని, ఫస్ట్ టైం ఇండియన్ ప్రైమ్ మినిస్టర్, భారతదేశపు ప్రైమ్ మినిస్టర్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇజ్రాయెల్ దేశానికి వెళ్తున్నాడు. ఇంతవరకు ఎవరు వెళ్ళలేదు, వాళ్ళు వెళ్తున్నారు. మీకు పట్టుకుంటున్నారా మీరు? నేను అన్నది ఐ యు క్యాచింగ్? ఏంటిది అది? ఇజ్రాయెల్కి ఎందుకు ప్రాముఖ్యత పెరుగుతుంది? ఇజ్రాయెల్ ఎందుకు ప్రాముఖ్యతలోకి వస్తున్నారు రోజు రోజు? వాళ్ళు ఎందుకు అమెరికా ప్రెసిడెంట్ చేత దర్శించబడ్డారు? ఇప్పుడు అనేక దేశాల యొక్క అధ్యక్షులు, ప్రైమ్ మినిస్టర్లు వెళ్తున్నారు. ఇప్పుడు మన భారతదేశ ఎందుకు? ఇవన్నీ దేని సూచిస్తున్నాయి? వన్ వరల్డ్ గవర్నమెంట్.
ప్రపంచమంతా ఒకే ప్రభుత్వంలోనికి రావాలి. దానియేలు యొక్క ఆ బ్రహ్మాండమైన విగ్రహములో పాదముల దగ్గర కొంత ఇనుము కొంత మట్టి ఏకం కావాలి. అక్కడ రావాలా రాజ్యం. అది దానికోసం ప్రపంచ దేశాలని ఏకం కావాలా లేదా? ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ అకార్డింగ్ టు ద వర్డ్. వాక్యము చెప్పినట్లుగానే 50 ఏళ్ళ క్రితం ప్రవక్త చెప్పినట్లుగానే ఇప్పుడు ప్రపంచం నడుస్తుంది. అందుకేనంట దేవుడు ప్రపంచమును వాటి రాజ్యాలను కంట్రోల్ తప్పలే. అవి ఆల్రెడీ ఆయన కంట్రోల్లో ఉన్నాయి. ఆయన చెప్పినట్లుగానే ఆ ప్రవచనాలు జరుగుతున్నాయి. అక్కడ ఇట్స్ గోయింగ్ ఆన్. మీకు తెలుసా, యుద్ధాలు కూడా ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలు కూడా ఆల్రెడీ బైబిల్లో చెప్పబడిన ప్రవచనాలు, ఆల్రెడీ మన ప్రవక్త చెప్పిన ప్రవచనాలు. ఓ ప్రభు నాకు సాయం చేస్తే నేను ప్రతి యుద్ధాన్ని మీ ముందు పెట్టకూడుతున్నా. నేను ప్రపంచ యుద్ధాలే కాదు, ప్రతి యుద్ధాన్ని అవి నేను మీకు బైబిల్లోనూ ప్రవక్త చెప్పిన వర్తమానంలోనూ చూపించగలను. గాడ్ ఈజ్ కంట్రోలర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ప్రతి దానిని దేవుడు తన ఆధీనంలో పెట్టుకొని ఉన్నాడు. ఆయన ఆధీనంలో లేనిది ఏది జరుగుతలేదు. ప్రతిదీ ఆయన ఆధీనంలోనే జరుగుతున్నది. చూడండి, ఇర్మియా ప్రవక్త అక్కడ ప్రవచిస్తున్నాడో లేడో, ఇర్మియా ప్రవక్త అక్కడ ప్రవచిస్తున్నాడో లేదో, ఆ ప్రవచనం ఆత్మ నెబుకద్నెజరులో పనిచేస్తుంది. అక్కడ ప్రపంచ దేశాలను జయించుకుంటూ వస్తూ ఉన్నాడు. అక్కడ ఇర్మియా చెప్తూనే ఉన్నాడు, ప్రపంచ దేశాలన్న అతనికి దాసోహం అవుతాయని. ఇస్ గాడ్ ఇస్ కంట్రోల్. దేవుడు ఇప్పుడు తన ఆధీనంలో ఉంచుకున్నాడు అంతా. మరియు దానియేలు గ్రంథంలోకి వస్తే దానియేలు చెప్పాడో లేదో, మాదీయులు పారసికులు వచ్చారు అక్కడ రంగంపైకి. ఆమేనంటారా? మాదీయులు పారసికుల తర్వాత మళ్ళీ దానియేలు చెప్పాడో లేదో, గ్రీకులు వచ్చారు అక్కడ. వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఏం జరుగుతుంది? దేవుడు యుద్ధాలను సైతము తన ఆధీనంలో పెట్టుకొని ఉన్నాడు ఆయన. మనం అనుకుంటాం ఈ యుద్ధాలు ఇవన్నీ కూడా దేవుడు తెలియకుండా జరుగుతున్నాయి. నెవర్ నెవర్ నెవర్. ప్రవక్త మెసేజ్ అంటాడు, ఒక ఈగ ఎన్నిసార్లు ఈ రోజున తన రెక్కలను ఆటించాలో కూడా దేవుడు ముందుగా నిర్ణయించాడు. అక్కడ దేవుని ముందు నిర్ణయం చెప్పుడనే ఆ ఈగ అన్నిసార్లు రెక్కలు ఆడిస్తుంది. అది వాట్ ఎ పర్ఫెక్ట్ గాడ్. ఎలాంటి పరిపూర్ణమైన దేవుని మనం నమ్మినాం, ఎలాంటి సంపూర్ణమైన దేవుని మనం నమ్మినాం. వీటిని అర్థం చేసుకోవడానికి మనకు జ్ఞానం సరిపోదు, కానీ ఈ మట్టి మెదడుకి అర్థం కాదు. కానీ ఒక్కటి మాత్రం అర్థమవుతున్నది, కొన్ని వాటిని మనం అర్థం చేసుకున్న దాంట్లో మనకు ఒకటి అర్థమవుతున్నది, దేవుడు ప్రతి దానిని తన ఆధీనంలోనే కలుగున్నాడు. సిరియాలో జరిగిన యుద్ధం అది బైబిల్లో ఉన్న ప్రవచనం, యెషయాలో చెప్పబడిన ప్రవచనం. అది రష్యా, అమెరికా సిరియా పైన ఎందుకు దాడి చేయడం మొదలుపెట్టినాయి? ప్రవచనం, బైబిల్లో ఉన్న ప్రవచనం. అది యెషయా గ్రంథంలో ఉన్న ప్రవచనం. అది ఆమేన్. అది యెషయా చెప్పాడు. అది హలో హలో హలో. ఎప్పుడు యెషయా? ఎప్పుడు? మన కాలంలో ఉన్నాడు యెషయా. యేసుక్రీస్తు జన్మించక మునుపు 712 సంవత్సరాల క్రితం ఉన్నాడు ఆయన. ఆయన చెప్పిన ప్రవచనం ఇప్పుడు నిర్వహణ జరుగుతూ ఉన్నది. మీరు అనుకుంటున్నారు ఈ సైన్స్ అభివృద్ధి, ఈ సైన్స్ అభివృద్ధి ఇది దేవుడు తెలియకుండా జరుగుతుందని? నేను మీకు బైబిల్లో చూపించానా? ఆమోస్ గ్రంథంలో చూపించానా? ఆమోస్ ప్రవక్త అప్పుడే చూశాడు అక్కడ. ఆమేనంటారా? ఆమోస్ ప్రవక్త ముందే చూశాడు. ఆమోస్ ప్రవక్త ప్రవచించాడు దాని మీద, ఈ అంత్య దినములలో సైన్స్ అభివృద్ధి పొందుతుందని, మానవుడు స్పేస్కి వెళ్తాడని, మానవుడు ఆకాశానికి ఎక్కిపోతాడని. హలో, వింటున్నారా? మానవుడు ఆకాశానికి ఎక్కిపోతాడని ఆమోస్ ప్రవక్త అప్పుడే చెప్పాడు అక్కడ. సముద్ర భూభాగంలోనికి వెళ్తాడని, సముద్రం యొక్క క్రింది భాగంలోకి వెళ్తాడని, ఆకాశంలోనికి వెళ్తాడని ఆమోసు ప్రవక్త ఆల్రెడీ ప్రవచించాడు. గాడ్ ఈజ్ కంట్రోలర్ ఆఫ్ ఎవ్రీథింగ్. దేవుడు ప్రతి దానిని ఆయన ఆధీనంలో పెట్టుకొని ఉన్నాడు. ఈ బలిపీఠం మీద ఉన్న ఆత్మలను చంపడానికి అక్కడ 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 దేవుడికి దాంట్లో ఎలాంటి ప్రేమేం లేదని మీరు అనుకుంటున్నారా? లేదు. 5వ ముద్రల ముందే పెట్టాడు దేవుడు దాన్ని.
వినబడుతుందా? ముద్రలు ఎప్పుడు రాయబడ్డాయి? ఇక్కడ 6వ అధ్యాయంలో ముద్రలు ఎప్పుడు రాయబడ్డాయి? క్రీస్తు శకం 95-96 సంవత్సరం. అప్పుడే కదా యోహాను దీన్ని చూసి రాసింది. ముద్రలు అప్పుడేగా రాసింది. అంటే దేవునికి ఈ హిట్లర్, ముసలోని, స్టాలిన్, ఐక్మెన్ చంపుతాడని, ఇజ్రాయెల్ను చంపుతారని, వాళ్ళు బలిపీఠం కింద ఉన్న ఆత్మలుగా ఉండి ఆయనకు మొరబెడతారని, ఇంకా మీ లెక్క పూర్తి కాలేదని 1,44,000 గురించి కూడా ఆయన చెప్పడం అక్కడ చూస్తూ ఉన్నాం. చెప్పండి ఒకసారి. నేను చెప్పాను దీనిపైన ప్రసంగాలు. గాడ్ ఈజ్ కంట్రోలర్ ఆఫ్ ఎవ్రీథింగ్. దేవుడు ప్రతిదీ తన యొక్క ఆధీనంలో ఉంచుకొని ఉన్నాడు. ఒక చిన్న చీమ చనిపోవడం కూడా ఆయనకు జగత్ పునాది వేయముంపే తెలుసు. నీ వెంట్రుకలలో ఒక్క వెంట్రుక ఈరోజు నువ్వు దువ్వుతున్నప్పుడు రాలిపోవడము ఇప్పుడు నీకు తెలుసు, కానీ ఆయనకి ఎప్పుడు తెలుసో తెలుసా? జగత్ పునాది వేయబడక మునిపే